ముందుగా ఈ కథ రాసిన రచయిత గారికి నమస్తే అండి. మీరు ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు కాబట్టి చాలా హ్యాపీగా నేను ఈ కథని మా ఫ్యామిలీ మెంబర్స్కి చదివి వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. అలానే స్టోరీ చాలా బాగుంది కదా, ఒక చిన్న లైక్ చేసేస్తే కనుక మీలా ఇలా స్టోరీస్ వినే వాళ్ళకి ఈ కథ రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. లేదు, 100% రీచ్ అవుతుంది. ఒక చిన్న లైక్ చేసేసేయండి. ఇక స్టోరీలోకి వచ్చేస్తే లక్ష్ అవని సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాడు మెన్షన్ బయట కార్లో. టైం అవుతుంది, అవని కాల్ చేయకపోవడంతో తనే చేశాడు, బిజీ అని వస్తుంది. నన్ను రమ్మని చెప్పి అవని ఏం చేస్తుంది అనుకున్నాడు. అవని ఆదర్శ్తో ఫోన్లో బిజీగా ఉంది. లక్ష్ని రమ్మన్న సంగతే మర్చిపోయింది. లక్ష కాల్ రావడంతో ఇవాళ బావ చేతిలో అయిపోయాను అనుకుంటూ ఆదర్శ్ కాల్ కట్ చేసి లక్షకి కనెక్ట్ చేసింది. బావా ఇక్కడ మెన్షన్ బయట, త్వరగా రా, 2 నిమిషాలు లక్ష దగ్గర ఉంది. బయట ఉండకపోతే లోపలికి రావచ్చు కదా బావా. మీ అమ్మకు నా మీద పీకల దాకా కోపం ఉంది. నన్ను చూస్తే హైపర్ అవుతుంది, రాలేదు. ఆవిడతో వాదనకు దిగలేను, అందుకే ఇక్కడే ఉన్నా. అది సరే కానీ నన్ను రమ్మని నువ్వేంటి ఫోన్ లిఫ్ట్ చేయవు అని యుద్ధానికి దిగాడు. అది బావా అని నసుకుతూ ఆదర్శ్ కాల్ చేశాడో అని సిగ్గుపడుతూ కారు మీద ముగ్గులు వేసింది. దాని మీద నా గేక్కో, కానీ నీ ప్రేమ సంగతి తర్వాత ముందు నా ఎనిమి సంగతి చూడు. ఎక్కడుంది? లవ్లో పడితే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవనిని ఏమనకుండా మేటర్కి వచ్చాడు. మీ అక్క ఇక్కడ వచ్చే టైం అయింది బావా అంటూ అదుగు బావా వెళ్తుంది అంది. అప్పుడే మందిరం వైపు వెళ్తున్న ప్రవల్లిని చూసి నేను ఫాలో అవుతా, నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని కార్ లాక్ చేసి తోట వైపు నడిచాడు. లక్ష్ ఫాస్ట్ అందుకోలేక పరుగులాంటి రగతో వచ్చి నేను కూడా వస్తా అని అలుపు తీర్చుకుంది. సడన్గా ఆగి సీరియస్గా చూశాడు. ఏంటి బావా అంత కోపంగా చూస్తున్నావు? భయంగా ఉంది అని గజగజా వణికింది. చాలే నీ ఓవర్ యాక్షన్, ఇద్దరు వెళ్తే పసిగట్టేస్తుంది. నీకు తెలీదా మీ అక్క చాలా షార్ప్, మనం ఫాలో అవుతున్నామని తెలిస్తే అలర్ట్ అవ్వచ్చు. సో యూ కెన్ లీవ్ అని సీరియస్గా చెప్పడంతో అవని లక్ష మాటను కాదలేక మెన్షన్లోకి వెళ్ళింది. అవని వెళ్ళాక ప్రవళిక కోసం వెతుకుతూ శివమందిర పరిసరాల్లో వెతికాడు. మందిరం వెనుక వెళ్ళిన వెంటనే ఏదో శబ్దం వినిపించి అది ఎటువైపు నుండి వస్తుందని జాగ్రత్తగా విన్నాడు. గర్భగుడి నుండి వస్తుంది. వచ్చినంత వేగంగా మందిర ముఖద్వారం దగ్గరికి వచ్చాడు. అక్కడ ప్రవళిక గుడి తలుపులు లాక్ వేస్తూ ఉంది. అరగంట నుండి కనపడిన ప్రవళిక ఇప్పుడు కనపడగానే లక్ష అనుమానం కన్ఫామ్ అయింది. తను వెళ్ళేదాకా వెయిట్ చేసి తలుపులు తెరిచి శివలింగానికి నమస్కరించి చుట్టూ పరిశీలించాడు. ఇక్కడి నుండి ఏదో రహస్య మార్గం ఉంది. ప్రవల్లి ప్రతిరోజు వెళ్తుందంటే తనకు కావాల్సిందేదో అక్కడ ఉంది. ఏంటిది, మనిషా వస్తువా అని ప్రతి అంగుళం క్షుణ్ణంగా గమనిస్తున్నాడు. ఎన్నిసార్లు చూసినా అంతా మామూలుగా ఉంది. ఎక్కడన్నా ఎత్తుగా ఉందేమోననే ఆలోచన వచ్చింది. శివలింగం పక్కన స్వామివారి అభిషేకం చేసిన జలము బయటికి వెళ్ళటానికి ఏర్పాటు చేసిన దాని పక్కన నెమలి ఆకారంలో విగ్రహం ఉంది. దాన్ని ముట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండగా ప్రవల్లి రావటం, లక్షని బయటికి తీసుకెళ్లటం, రహస్య మార్గం బయటపడటం ఒకేసారి జరిగాయి. అది లక్ష చూడకుండా ముందే బయట ఉన్న సింహం బొమ్మ ద్వారా క్లోజ్ చేసింది. అప్పుడు లోపటే లాక్ చేసేది. మొదటిసారి బయట నుండి లాక్ చేయవలసి వచ్చింది. రెప్పపాటి కాలంలో జరిగిన సంఘటన లక్ష్య గమనించలేదు. తను చూసి ఉంటే ప్రవళిక ప్రవర్తన కారణం తెలిసేది. తను ఇంకా నరకాన్ని ఎన్నాళ్ళు భరించాలో, తను ఆ చెర నుండి బయటపడటం ఆ దేవుడు కూడా ఇష్టం లేదేమో. అలా జరిగిపోయింది. రహస్య మార్గం మూసుకుపోవడంతో ప్రవళిక ఊపిరి తీసుకుంది. లక్ష్మి మీద విపరీతమైన కోపం వచ్చి అదంతా తన మీద చూపించింది. మొదటిసారిగా ప్రవళిలో అంత ఆవేశాన్ని, కోపాన్ని చూస్తున్నాడు లక్ష్. ఎప్పుడూ సమయం కోల్పోకుండా స్థితప్రజ్ఞతగా మారుపేర్లా ఉండే తను ఇప్పుడు కాళీమాత మరో రూపంలా కనబడుతుంది. తనంత ఆవేశపడుతుంటే తనకు తెలిసిన విషయం నాకు తెలియకూడదనే ఆరాటమా అని ఒకసారి గర్భగుడిలోకి చూశాడు. తన ఆవేశాన్ని, బాధని, ఆక్రోశాన్ని తీర్చడానికి గాఢంగా హత్తుకున్నాడు. లక్ష చేష్టకు ప్రవల్లి నిశ్చేష్టురాలైంది. అతని నుండి విడవాలని గింజుకుంది. కానీ లక్ష తనను పట్టు విడవలేదు. తను వెచ్చని శ్వాస, హృదయపు సవ్వడి వింటూ ఎంతోసేపు తన మనసును కంట్రోల్ చేసుకోలేకపోయింది. అప్రయత్నంగా తనను చుట్టుకున్న చేతి స్పర్శకు లక్ష కన్ఫ్యూజ్ అయ్యాడు. ప్రవల్లి నోటితో చెప్పలేని భావాల్లో తన ఒక్క స్పర్శ ద్వారా లక్ష మదిని చేరాయి. తనువు మనసు ఆనందంతో ఉప్పొంగిది. ఎప్పటికీ జరగదని భావించిన మనసుకు ఊరట కలిగింది. నువ్వు చూపించేదంతా నటన అని అర్థమైంది మనసులో అనుకున్నాడు లక్ష్. ప్రేమ తరంగాలు జడివానలో తడిసిన ప్రవల్లి ఒక్క ఉదుటిన దూరం జరిగింది. ఇలా చేశానో అని నిందించుకుంది. ఊహా ప్రపంచంలో విహరిస్తున్న లక్ష్యకి ప్రవల్లి దూరం అవటం అనుకోని శరాఘతంలా మనసుకు గుచ్చుకుంది.
వెనుదిరిగితే చెయ్యి పట్టుకున్నాడు గట్టిగా. గింజుకొని వదిలి లక్ష్ అంది సీరియస్గా. పట్టుకుంది వదలటానికి కాదు, అందుకు నేను సిద్ధంగా లేను. నువ్వు ఉన్నావో లేవో ఇప్పుడే తెలిసింది. ఎంతకాలం నీ మనసులో భావాలను అణిచివేస్తావు? నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం. ఆ ప్రాణం నీది కాదు, నాది. నా దరికి చేరాలని ఆశపడుతుంది అది పాపం. నువ్వు దాన్ని ఆశల్ని అడియాసలు చేస్తున్నావు. మనసు పిచ్చిది లక్ష్, అన్నీ కావాలని కోరుకుంటుంది. సాధ్యం కాని వాటి కోసం ఆరాటపడుతుంది. సాధ్యం కాదని ఎవరన్నారు? నువ్వే వాటిని అణిచి పారేస్తున్నావు. ఒక్కసారి వాటికి ఊపిరి పోస్తే రెక్కలు తొడుగు, నీ ప్రపంచాన్ని ఎంత అందంగా మారుస్తాయి. నాకంత ఆశ కోరిక లేవు లక్ష్. ఈ జీవితానికి ఇంతే. నా వెంట పడటం మాని నిన్ను కోరుకునే అవనీని పెళ్లి చేసుకో అని ఏ భావం లేకుండా చెప్పింది. లాగిపెట్టి ఒక్కటి పీకి, ఎలా కనబడుతున్నాను నీ కంటికి? జీవితంలో ఒకేసారి ప్రేమ పుడుతుంది, అది నీ మీదే. ఇంకెవరికీ ఆ ప్రేమ దక్కదు. అవని నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. తన గురించి ఇలా థింక్ చేయకు. ఏ రోజైతే నీ మెడలో తాళి కట్టానో మరో నిమిషం నుండి అవని కూడా నన్ను మనసులో నుండి తీసివేసింది. నీ మీదున్న ప్రేమను తను కూడా అర్థం చేసుకుంది. నీకు తెలిసినా తెలియనట్టే నటిస్తున్నావు. ఎంతకాలం ఇలా మనసులోనే దాచిపెడతావు? నీ మనసులో ఉన్న బాధను వేదనను నాతో షేర్ చేసుకో. నీ మనసు తేలిక పడుతుంది. నా వేదన తీర్చలేవు లక్ష్. ఐఆమ్ హెల్ప్లెస్ అని చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అతను వదలననే అర్థమే నిజంగా. నన్ను లవ్ చేస్తుంటే నా లైఫ్లోకి ఇంటర్ఫియర్ అవ్వకు అనేసరికి చప్పును వదిలేసి ప్రవల్లి అని విస్తుపోయి చూశాడు. నా ప్రపంచంలో బాధ తప్ప ఇంకేమీ లేదు. అందులోకి నిన్ను రాదలుచుకోవట్లేదు, రానివ్వను కూడా. అర్థం చేసుకుంటావని చెప్తున్నా, నా చుట్టూ జరిగేవి నీకు అర్థం కావు. అర్థం చేసుకోవాలని ప్రయత్నించుకో. దానివల్ల అంతులేని బాధ తప్ప ఇంకేమీ మిగలదు. ఆ పెయిన్ నీకు ఇవ్వాలని కోరుకోను. నువ్వు హ్యాపీగా ఉండాలి, అది నేను కోరుకునేది. నా హ్యాపీనెస్ నీతోనే ముడిపడి ఉంది. నాతో ఉంటే నీ సంతోషం మాయమైపోతుంది. నాతో వాదించకు లక్ష్. నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నా ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ప్రామిస్ చేయి అని తల మీద చేయి పెట్టుకుంది. ఇష్టం లేకపోయినా తన కోసం ప్రామిస్ చేశాడు. నువ్వు వచ్చిన పని వదిలిపెట్టి వచ్చిన దారిలో వెళ్ళిపో అంది. అది రిక్వెస్ట్లా లేదు, ఆజ్ఞలా ఉంది. అవని ఆఫీస్కు వస్తూనే లక్ష క్యాబిన్కి వెళ్ళింది. బావా, ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని ఉత్సుకతతో అడిగింది. నో యూజ్. ఏం చేయకుండా మీ అక్క నా చేతిలో కట్టేసింది. రాత్రి జరిగింది చెప్పాడు. ఇప్పుడిలా బావా అని దిగులుగా కూర్చుంది. మనం ఏం చేయలేమని. ఏదన్నా మిరాకిల్ జరిగి ప్రవల్లిక మనసు మారేదాకా మనం ఎదురు చూడవలసింది. ప్రవల్లిని పూర్తిగా అవాయిడ్ చేశాడు లక్ష్. తనతో అంతకు ముందులాగా మాట్లాడాలని అస్సలు అనుకోవటం లేదు. మీటింగ్స్కి వచ్చిన బిజినెస్ గురించి తప్పితే పర్సనల్ విషయాల వరకు వెళ్ళటం లేదు. ప్రవల్లి అంతా గమనిస్తూ ఉంది. లక్షలో మునుపటి ఉత్సాహం, ఆనందం మాయమైనట్టుగా తోచింది. ఇదంతా నా వల్లే కదా అనుకోగానే మనసు భారమైంది. నో, అలా అనుకోకూడదు. తన వల్ల నేను వీక్ అయ్యేలా ఉన్నా అలా అవ్వకూడదు. దేనికోసం ఇలా ఉన్నానో దానికోసమే బతకటం మంచిది. కానీ అతని సమస్యకు పరిష్కారం చూపించాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. మీటింగ్ అయ్యాక కూడా ప్రవల్లి వెళ్ళకపోవడంతో ఏమన్నా మాట్లాడాలా అనగానే బాయ్తో 2 బ్లాక్ కాఫీ తెప్పించాడు. వింతగా చూస్తుంటే అంత షాక్ అవ్వద్దు. నాకు అసలు ఇష్టం ఉండదు. నీకోసమే అలవాటు చేసుకున్నా అని ఎదురుగా కూర్చొని సీరియస్గా చెప్పాడు. కాఫీ సిప్ చేస్తూ తీయగా ఉంది. షుగర్లెస్ కదా, నేను తాగేది బాయ్ మరిచాడు అని పక్కన పెట్టింది. నీకు తాగే కాఫీలోనే కాదు జీవితంలో కూడా విషయాన్ని నింపుకున్నావు. అలాంటప్పుడు తీపిని ఆస్వాదించలేవు అని సూటిగా చూసి కప్ మార్చాడు. బాయ్ కరెక్ట్గానే తెచ్చాడు. నేనే చేంజ్ చేశాను. కొంచెం ఏమన్నా మార్పుని ఆహ్వానిస్తావని నా అంచనాను తలకిందలు చేశావు. ఇంత చిన్న విషయంలో కాంప్రమైజ్ కాని దానివి నా విషయంలో మారుతావని అనుకోవడం నా అవివేకం అని అంటే కొర చూసింది. నన్ను మార్చాలని భీష్మ శబ్దాలు చేసావనుకో, అది సాధ్యం కాదు. వెంటనే పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉంటా. ఆ మాటకు పొరబోయింది. పెళ్ళా? ఎవరితో అన్నాడు సంభాళించుకుని. నీకు నచ్చిన అమ్మాయితో, నిన్ను ఇష్టపడే వ్యక్తిని అంది. తననే పాయింట్అవుట్ చేస్తున్నాడని. ఒక్కసారి అల్లాడుతున్నాను, ఇంకోసారి వద్దు తల్లి, నన్ను ఇలా బతకనివ్వు అందామనుకుని తను సీరియస్గా చెప్పడంతో ఓకే అన్నాడు. అసలు ఏ ఆర్గ్యుమెంట్ చేయకుండా ఓకే అనేసరికి బాధగా అనిపించి ఓకే బై అంది. తన మొహంలో బాధను చూశాడు. ప్రవల్లి, ఇన్నాళ్ళు మనసులో ప్రేమను బయటికి రానివ్వకుండా చేస్తున్నావో నేను చూస్తాను అని మనసారా నవ్వుకున్నాడు. లక్షకు పంపిన
ఫైల్లో అమ్మాయిల ఫొటోస్ చూసి కాలింది ప్రవళికకి. అవి ఎందుకు పంపాడో అర్థమే అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఇద్దరిని ఫైనలైజ్ చేసి తనని దగ్గరికి వెళ్ళింది. ల్యాబీలో బిజీగా ఉన్న లక్షు ప్రవళిక రాకని ముందే గమనించి సెన్స్ అయ్యాడు తను వస్తుంది అని. సార్ అన్న పిలుపుకు నువ్వింకా ఆ పిలుపు మార్చవా అన్నట్టు చూశాడు. అది జరిగేదే లేదు, ముందు పని చూడు అన్నట్టు ఫైల్ ముందు పెట్టింది. వాళ్ళిద్దరూ ఓకే, ఎవరైనా పర్వాలేదు అంది. టేబుల్ మీద హ్యాండ్స్ పెట్టి ముందుకు వంగి స్పష్టంగా చెప్పింది. ఎవరైనా ఓకేనా? రాక్షసి, నీ మనసు బండరాయి, దాన్ని కరిగించాలని చూడటం నాదే తప్పు. ఫొటోస్ చూడగానే జెలస్ ఫీల్ అవుతావనుకుంటే దానికి రివర్స్లో నాకు అమ్మాయిని సెలెక్ట్ చేస్తావా అనుకుని ఇద్దరిని చేసుకుంటే అన్నాడు కచ్చిగా. వాళ్ళకి ఇష్టమైతే అలాగే చేసుకో అని తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ప్రవల్లి అన్న మాటకు లక్ష కోపం పీక్స్కు వెళ్ళింది. ఆవేశంతో టేబుల్ మీద ఉన్న అన్ని విసిరికొట్టేశాడు. నా డ్యూటీ మీరు తీసుకున్నారా అంటూ అవని లోపలికి వస్తూ చిందరవందరంగా పడి ఉన్న సామాను చూసి వాటిని దాటుకుంటూ వచ్చి అడిగింది. ఏం డ్యూటీ? చిరాగ్గా అడిగాడు. కోపం వస్తే వస్తువుల మీద చూపించడం అది నా పని. నువ్వు చేస్తుంటేను మీ అక్క మీద వచ్చే కోపానికి వస్తువుల మీద కాదు, దాని తల పగల కొట్టాలని ఉంది. ఏం చేసింది మళ్ళీ అంటే జరిగింది చెప్పాడు. అక్కను తప్పుగా అనుకుంటున్నావు బావా, ఫొటోస్ చూడగానే అక్క మొహం చూడాల్సింది అని తీసిన వీడియోస్ చూపించింది. అవి చూడగానే మొహం కోపంతో బుసలు కొట్టి ఫొటోస్ అన్నీ డస్ట్బిన్లో వేసింది. మళ్ళీ ఏమనుకుందో వాటిని తీసి సెలెక్ట్ చేసింది. నిజంగా ప్రవల్లినేనా అని నోరు తెరుచుకుంటే అవును బావా, పైకి అలానే ఉంటుంది కానీ తన ఫీలింగ్స్ ఉన్నాయి, బయటికి రాకుండా కంట్రోల్ చేస్తుంది అని కప్పలా తెరిచిన నోరుని మూసేసింది. థ్యాంక్స్ అవని అని వీడియోని తన ఫోన్కి సెండ్ చేసుకున్నాడు. ప్రవల్లి జలసీగా ఫీల్ అయ్యే వీడియోని పదే పదే చూసుకుంటూ తృప్తి పడుతున్నాడు. ఎన్నిసార్లు చూసినా తనవి తీరటం లేదు. ఆదర్శ్ కోపంగా వచ్చి ఫోన్ లాక్కున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకవేంట్రా అని అరుస్తూ ఏం చేస్తున్నావురా అని వీడియో చూసి మీ ఇద్దరూ కలిసేసరికి మేం ముసలివాళ్ళం అయ్యేలాగా ఉన్నాం. ఫోన్ చేతిలో పెట్టాడు. ఏంట్రా నీ ప్రాబ్లం అని పక్కన కూర్చొని లాలనగా అడిగాడు. ఏం చెప్పమంటావు, దూరపు కొండలు నున్ననా అని మీ ఇద్దరూ దూరం నుండి చూస్తే కలిసినట్టే ఉంటారు, దగ్గరికి వస్తే తెలుస్తుంది మీ మధ్య ఎంత దూరం ఉందో. మీ ఇద్దరూ కలిస్తే మా పెళ్ళి తొందరగా జరుగుతుంది అనుకున్నాం, కానీ రోజు రోజుకి ఆశ సన్నగిలిపోతుంది. నిన్ను డిసప్పాయింట్ చేయలేనులే, మాతో పని లేదు, మీ పెళ్ళి జరిగేలా చూపిస్తా, మేం కలిసినప్పుడు కలుస్తాం అని నానమ్మ తాతలకి విషయం చెప్పి ఒప్పించాడు. సైన్ చేస్తూ సాయంత్రం ఫంక్షన్కి వస్తున్నాం, పెళ్లి సంబంధం మాట్లాడటానికి, కొంచెం పద్ధతిగా చీర కట్టుకో. ఎందుకన్నట్టు చూస్తే నువ్వే కదా పెళ్లి చేసుకోమన్నా, ఎవరో ఎందుకని అవని అయితే కరెక్ట్గా ఉంటుందని చెంప మీద చిటికి వేసి స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళాడు. అన్నట్టుగానే మంది మార్బలంతో బట్టలు తట్టలు మోసుకుని పిల్లని ఆడటానికి వచ్చాడు లక్ష్. మాలినికి అర్థం కాక చూస్తుంటే రాజు వచ్చిన సంగతి చెప్పాడు. కాదనడానికి ఆమెకి ఏ కారణం కనపడక ఆదర్శ్ అవని పెళ్లికి ఒప్పుకుంది. తాంబూలాలు తీసుకుని ముహూర్తాలు పెట్టుకున్నారు. 10 రోజుల్లో పెళ్ళి అని మాలిని హైరాణ పడుతుంటే మీకెందుకమ్మ కంగారు, అంతా ప్రవళికి అప్పగించండి, అన్ని పనులు తనే చూసుకుంటుంది అని జగన్నాథం అనటంతో ఇష్టం లేకపోయినా ప్రవల్లి పనితనం మీద నమ్మకంతో తనని పిలిచి ఏమాత్రం తేడా వచ్చి తాటకు తీస్తా అని వార్నింగ్ ఇచ్చి బాధ్యత అప్పగించింది. ప్రవల్లిక మొదటిసారిగా చాలా సంతోషం కలిగింది. అవని పెళ్ళి తన చేతుల మీదుగా చెయ్యటం. దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి ఒక సంతోషం అన్నా మిగిల్చావు, అవని పెళ్లి చేసి పంపిస్తే నా బాధ్యత తీరిపోతుంది, తర్వాత నీ దగ్గరికి వచ్చేస్తాను, ఏ చీకు చింత లేకుండా చావుని ఆహ్వానిస్తాను, బలర్మరణం తప్పని తెలుసు, నాకింకా జీవించాలని లేదు, నన్ను క్షమించు, నీ దరి చేర్చుకో అని ప్రశాంతమైన మనసుతో వేడుకుంది. అటుగా వచ్చిన జగన్నాథం ఆ మాటలు విని హతాస్తుడయ్యాడు. ప్రవల్లి ఎందుకు ఇలా చేస్తున్నావురా, ఎందుకు నీకంత పంతం, ఎవరి కోసం నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు? లక్ష్యకి విషయం చెప్పాలని స్వయంగా వెళ్ళాడు. ఏం నిర్ణయించుకున్నావు? నువ్వు అడిగిన దానికి ఒప్పుకోవాలంటే నీ ప్రాణం కావాలని చెప్పాను కదా, భీకరంగా పలికింది మాలిని గొంతు. మీరు కోరుకున్నదే జరుగుతుంది, అందుకు నేను సిద్ధమే. అవని పిల్లవగానే మీ ఇష్టం, ముక్కలుగా నరుకుతారో బతుకుండగానే సమాధి చేస్తారో మీ ఇష్టం. ఒక ప్రాణం నిలబడడం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అని ఆమె ముందు మోకరిల్లి దీనంగా వేడుకుంది.
నేను చెప్పినట్టు చేస్తే అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది, చూడటానికి మాత్రం నువ్వు ఉండవు అని కర్కశంగా కాలితో తన్ని వెళ్ళింది మాలిని. ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న లక్ష్ జగన్నాథన్ కలవటానికి వచ్చారని తెలియగానే దాన్ని ప్రవల్లికకి అప్పగించి వచ్చాడు. దిగులుగా ఉన్న ఆయన చూడగానే కీడు శంకించింది. అంకుల్ ఏమైంది అని మనసు చిక్కబట్టుకొని అడిగాడు. శివాలయంలో విన్నది చెప్పాడు. అంకుల్ తనేదో బాధలో అని అంటుంది. లేదు లక్ష్, ప్రవల్లి ఎవరి ముందైనా అబద్ధం చెప్తుంది, కానీ తను అణునిత్యం కొలిచే శివయ్యకు అబద్ధం చెప్పదు. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆయనతో పంచుకుంటుంది. తన మనసులో ఉంది ఆయనకు తప్ప ఎవరికీ చెప్పుకోదు. తన మాట మీద నిలబడే మనిషి, అందుకే భయంగా ఉంది అని ఎంత ఆపుదామనుకున్నా ఆయనకు కన్నీరు ఆగటం లేదు. తన చేతులతో పెంచిన పిల్ల తన కళ్ళ ముందే నిర్జీవంగా మారుతుంటే ఎవరు మాత్రం భరించగలరు? ఆయనకి ఎలాగో సర్ది చెప్పి పంపించాడు, కానీ లక్ష్య మానసికంగా బలహీనపడ్డాడు. ప్రవల్లి అనుకున్నది చేస్తే ఆ ఊహే వణికిపోయాడు. జరగనివ్వను, నువ్వు అనుకున్నది ఏది జరగనివ్వను అనుకున్నాక మనసు కాస్త స్థిమితపడింది. ఏంటి బావా ఇది, సడన్గా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడేశారు అని దిగులుగా కూర్చుంది అవని. అవని బాగా చూసి, ఆదర్శం చేసుకోవటం నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ అక్క నువ్వు కలిసి జంటగా మా పెళ్లి చేయాలని ఆశపడ్డాను. మీరింత సడన్గా వస్తారంటే ఊహించలేదు. మీ అక్కతో పెట్టుకుంటే కుదరదు, చాలా మొండిది. తను అనుకున్నదే కానీ మనం చెప్పినా వినదు. అందుకే తనను మనం చెప్పినట్టు చేసే విధంగా బుక్ చేద్దాం అని తన ప్లాన్ చెప్పాడు. చాలా బాగుంది బావా, ఇది వర్కౌట్ అవుతుందంటావా? అనుమానంగా చూసింది. సక్సెస్ అవుతుంది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వద్దు కూడా, మీ అక్కతో హ్యాపీగా పెళ్లి పనుల్లో మునిగిపో. థ్యాంక్ యూ బావా అని బుగ్గలు లాగిపోయి నాతో డౌట్ అని ఆగిపోయింది. నీ చిట్టుబుర్రలో ఏ పురుగు తిరిగింది? మా అక్క భర్తవి కాబట్టి బావా అంటున్నా, మరి ఆదర్శ పెళ్లి చేసుకుంటే ఏమని పిలవాలి అని తలపట్టుకుంది. అప్పుడు కూడా బావా అని పిలువు, అదెలా కుదురుతుంది? ఆదర్శ్ నీకు అన్నయ్య అయితే నేను వదిన అవుతాను కదా. నో నో, నన్ను అలా పిలవకు అని ఏడు మొహం పెట్టింది. అలా పిలవలే, పేరు పెట్టి పిలుస్తాలే, అలా పిలిస్తే బామ్మగారు తాట తీస్తారు అని బిడియపడింది. వాళ్ళ ముందు పిలవలే. ప్రవల్లి ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అరేంజ్మెంట్ చేస్తుంది. ప్రతి పని దగ్గర నుండి చూసుకుంటూ సజెషన్స్ ఇస్తూ ప్రతిదీ కొత్తగా ఉండేలా చూస్తుంది. అవని ఆఫీస్కి వెళ్తూ, మీ అక్క దర్శనం లేక వారం రోజులు అయ్యింది, జాబ్కి రానంతగా ఏం పాటు చేస్తుంది? పెళ్ళి నీదైనా నువ్వు మాత్రం ఏ టెన్షన్ లేకుండా ఉన్నావు, నా పెళ్ళాన్ని మాత్రం క్షణం తిరిగి లేకుండా చేశావు అని చిరుకోపంగా చూశాడు లక్ష్. బావా నువ్వు ఉడుక్కుంటే భలే అందంగా ఉన్నావు, వింటానికి ఎంత బాగుందో తెలుసా? నువ్వు అనుకున్నట్టే అక్క కూడా నిన్ను భర్తగా అనుకుంటే ఎంత బాగుండో అనగానే మనసు భారమైంది. అవని డోంట్ గెట్ ఎమోషనల్, బాధపడకు, ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఏంటి పెళ్ళి అనుకున్నాక మా ఆదర్శ్కి చుక్కలు చూపిస్తున్నావు? వాడు ఏ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నా అది బాగాలేదు, ఇది మ్యాచ్ అవ్వటం లేదని విసిగిస్తున్నావంట అని అవనిని డైవర్ట్ చేయాలని చిరుకోపం ప్రదర్శించాడు. ఏం చేయమంటావు, అక్క ఊరుకుంటే కదా, ఏ మాత్రం తేడా వచ్చినా ఒప్పుకోవటం లేదు. ఏదైనా చెప్తుంటే నీకు తెలియదు అని కసరుకుంటుంది. అన్ని పనులు అక్కకి అప్పగించేసి నేను వీడియో గేమ్స్ ఆడుకుంటున్నా అని చిలక పలుకులు వల్లించేసింది. బాగా ముదిరిపోయావే అని తల మీద పొడిచాడు. సావాస దోషం అంతా మీ నుండే నేర్చుకున్నా అని రివర్స్లో వచ్చింది. లక్ష డల్ అవటం గమనించి, ఇక్కడ గోల్డ్ కొనుక్కుంటూ కూర్చునే బదులు అక్కకి హెల్ప్ చేయవచ్చు కదా, తనకు పనిభారం తగ్గించినట్టు ఉంటుంది, తనతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఈ చిట్టుబుర్ర దేనికి పనికిరాదనుకున్న దాంట్లో కాస్త గుజ్జుందే అనే బుగ్గల్లాగి థ్యాంక్స్ మర్తుల్ పిల్ల అని హుషారుగా ప్రవల్లి ముందు వాలాడు. ఎందుకు వచ్చావు అంటూ ఒక లుక్ ఇచ్చింది. అదంతా తనకు షరా మామూలే అన్నట్టు ప్రవల్లి పనికి అడ్డు తగులుతూ విసిగించి చాలా వరకు పనిభారం తగ్గించాడు. ప్రవల్లి కూడా ఏం అనలేకపోయింది తన మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ వల్ల. పెళ్లి మాత్రం ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా దేదీప్యమానంగా జరిగింది. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఇలాంటి పెళ్లి ఎప్పుడూ చూడలేదు అన్నవాళ్లే. ఏర్పాట్లో అతిథి మర్యాదల గురించి మాల్ని పొగుడుతున్న వాళ్ళే. ఇదంతా ప్రవల్లి చేసిందని చెప్పలేక అందరికీ నవ్వుతూ మాట దాటివేసింది. లక్ష ప్రవల్లి ఇద్దరికీ మ్యాచింగ్ డ్రెస్సెస్ డిజైన్ చేయించింది అవని. ప్రవల్లితో గొడవపడి మరీ కట్టుకునేలా చేసింది అవని. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు షాక్ అయ్యారు. అక్కడ ఆదర్శ్ కూడా సేమ్ డ్రెస్ వేసుకునేలా చేశాడు. ప్రవల్లితో ఫోటో దిగాలని ఎంత లక్ష ఆశపడా అతని కోరిక తీరనివ్వలేదు. అప్పగింతల సమయాన తండ్రికి నమస్కరించి వస్తాడని వెళ్ళింది అవని.
పెళ్లి పనులన్నీ చేసిన ప్రవల్లి తీరా ముహూర్తం టైంకి దూరంగా వెళ్ళింది. పెళ్లి జరిగిన తర్వాత తన తండ్రి గదిలోనికి అడుగుపెట్టింది. గోడకు తగిలించిన శ్రీధర్, మాలిని, యవనిక, అవనిక కలిసి దిగిన ఫోటో చూసి ఆర్తిగా తడుముతూ, నాన్న, చెల్లి పెళ్లి జరిపించేశాను, చాలా సంతోషంగా ఉంది, నా బాధ్యత తీరింది, ఇక అమ్మ కోరిక తీర్చడమే మిగిలింది అని ఫోటోకి తలవాల్చింది. ప్రవల్లి కోసం గదులని వెతుకుతూ వచ్చి తండ్రి గదిలో ఉండటం చూసి అక్క అని పిలిచింది. ఆ పిలువుకి ఉలిక్కిపడింది. ప్రవల్లి కళ్ళల్లో ఎర్ర చీరలతో ఏమన్నావు అవని? తను చేసిన తప్పు అర్థమే ప్రవల్లి అని పిలిచా అంటూ అమాయకంగా మొహం పెట్టి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది మా నాన్న గదిలో అని దబాయించింది. సార్ని చూడాలనిపించింది ఊహాంగా చెప్పింది. అవని మనసు చివుక్కుమంది. కన్న తండ్రిని సారని పిలిచే దౌర్భాగ్యం వచ్చినందుకు ఏడిస్తే ప్రవల్లి కనిపెట్టేస్తుందని ఉబికి వస్తున్న కన్నీటిని అదిమబట్టి స్లిప్ అవుతున్నట్టుగా ప్రవల్లి కాళ్ళు పట్టుకుంది. కొత్త జీవనంలోకి అడుగుపెడుతున్న నాకు నీ ఆశీర్వాదం కావాలని అనుకుంటూ ప్రవల్లి చేతులు తన తల మీద ఉండటంతో సంతృప్తి పడింది. అప్పగింతల వేళ అవనిని చూడలేక బయటికి రాలేదు ప్రవల్లి. మాలిని మాత్రం పొగిలి పొగిలి ఏడ్చింది. అందరితో లక్ష కూడా వెళ్తుంటే జగన్నాథం కలవరపడ్డాడు. అవని గడప దాటం ఆలస్యం. మాలిని ప్రవల్ని ఏం చేస్తుందనే భయంతో, ఏంటి లక్ష్, ప్రవల్ని తీసుకెళ్ళవా? లేదంకుల్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మీరు బయటికి వెళ్ళే మరుక్షణం తన ప్రాణం అంతా వాయిల్లో కలిసిపోతుంది. అది తెలిసి కూడా నువ్వింత కూల్గా ఉన్నావు. అంకుల్ భయపడకండి, తనకేం కాదు, నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి ఆదర్శవార్త వెళ్ళిపోయాడు. జగన్నాథం కూడా వెళ్తుంటే ఎప్పుడు లేనిది అంకుల్ అంటూ గట్టిగా హత్తుకుంది. తనకున్న ఒకే ఒక శ్రేయోభిలాషి కదా. ఆయన మనసు కీడు శంకించింది. ఇదే నా చివరి చూపు అడిగినా చెప్పదు అని నీళ్ళ కళ్ళతో చూశాడు. ఆయన వెళ్ళాక చివరిసారిగా తను చూడవలసినవి, చేయవలసినవి అన్నీ పూర్తి చేసుకుని సూచిగా తయారయ్యింది. త్రికరణ శృద్ధి శివపూజ చేసింది. ఎన్నడూ లేని విధంగా గంభీరమైన స్వరంతో వినిపిస్తున్న ప్రవల్లి గొంతు వినగానే మాలిని ఉలిక్కిపడింది. అంటే ఇవాళేనా అని తలుచుకోగానే అప్రయత్నంగా శ్రీధర్ గారి ఫోటోను చూసి, ఎందుకు నాకు ఈ శిక్ష, నేను ఏ పాపం చేశానో అని ఉద్వేగంతో బాధపడుతూ ఫోటోని కొడుతూ ఉంది. ఆమె తాకడికి చుట్టూ ఉన్న వాళ్ళ పూర్వీకుల ఫోటోలు కూడా ఊగిపోయాయి. ఎక్కడ నుండి ఏదో పడిన సౌండ్ వినిపించి అటు చూసింది. కన్నీళ్ళ నుండి ఉండటంతో మసగ్గా కనిపించింది. కళ్ళు తుడుచుకొని చూసింది. పచ్చగా కనపడింది. దగ్గరికి వెళ్ళగా పసుపచ్చని వస్త్రాల్లో చుట్టిన తాళపత్రాలు కనపడ్డాయి. ఆతృతగా వాటిని చూసింది. అవి తను అనుకునేవి కావడంతో తృప్తిగా చూసుకుని పూజా మందిరంలోకి వెళ్ళింది. మనసులో అమ్మవారిని తలుచుకొని తాళపత్రాలు తీసింది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెట్టాయి. చదువుతున్న కొద్దీ ఆమె కళ్ళు మెరుపసాగాయి. ఇంతలో ప్రవల్లి పూజ పూర్తయిన దానికి చిహ్నంగా ఘంటారావం మారుమోగింది. చివరిసారిగా మంగళహారతి ఇచ్చి మనసులో ఏ కల్మషం లేకుండా పద్మాసనంలో కూర్చొని శివధ్యానం ప్రారంభించింది. మెల్లగా వాయుస్తంభన చేసింది. ఇంకో క్షణం ప్రాణం పోతుంది అనుకునే సమయాన్ని ఎవరో గట్టిగా పట్టుకుని కుదపడంతో పోయే ప్రాణాలు వెనక్కి వచ్చాయి. ఎవరు నా ప్రయత్నాన్ని అడ్డుకుంది అని మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా మాలిని ఉగ్ర రూపంలో దర్శనమిచ్చింది. ఎందుకు నా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు? మీరు కోరుకున్నట్టుగానే చేస్తున్నాను కదా అని ఇంచు కూడా కదలకుండా తీక్షణంగా సూటిగా చూస్తూ అడిగింది. తన చూపులకి శక్తి ఉంటే అక్కడే భస్మం అయ్యేది. అది గ్రహించి తెలియనట్టే నీ ప్రయత్నాన్ని కొన్ని రోజులు వాయిదా వేయాలి. ఎందుకు? అది నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఆమె కారణాలతో తనకు సంబంధం లేదు అన్నట్టు. ఎన్ని రోజులు? ఎప్పుడు ముహూర్తం? అంది నిర్లిప్తంగా. ఎవరికా పుట్టినరోజు? అదే చివరి రోజు అని తిరిగి చూడకుండా వెళ్ళింది మాలిని. ఎప్పుడూ కలగని గగురుపాటు కలిగింది ప్రవళికకి. నేను పుట్టినరోజే నా బతుకుకి చివరి రోజు చేస్తున్నావా అమ్మా అని విలవిల్లాడింది. శివయ్యని చూసి, ఎందుకిచ్చావు ఈ జన్మ? ఎవరి కోసం? ఎందుకోసం? ఏ ప్రేమకి నోచుకొనివిగా ఎందుకు నాకు ఇంక శిక్ష? ఇంకా కొన్ని రోజులు ఈ మానసిక వేదన, బాధన అనుభవించవలసిందేనా అని శివలింగం వైపు తలవాల్చింది. కుద్రా హౌస్లో అవనికకి ఘనస్వాగతం లభించింది. ఒకటే బాధ, అక్క కూడా వస్తే ఇద్దరు ఒకేసారి ఇంటి కోడలుగా అడుగు పెట్టేవాళ్ళం అని మనసు నొచ్చుకుంది. గృహప్రవేశం చేయకుండా లక్ష్మిని పిలిచి, అక్క నాతో పాటు వస్తుందని చెప్పావు కదా బావా, ఏది రాలేదే అని నిలదీసింది. రావాలి మరి, నేను చెప్పినట్టు చేశావా లేదా అని అవనిని ఎదురు ప్రశ్నించాడు.
నువ్వు చెప్పినట్లు చేశాను బావా అని తల్లితో జరిగిన సంభాషణ గుర్తుకు తెచ్చుకుంది. పెళ్ళయ్యాక అవనికను తన గదిలోకి తీసుకువెళ్ళింది మాలిని. వంశపారంపర్యంగా వస్తున్న రాణి హారాన్ని అవనికి ఇస్తూ, చిన్నప్పుడు దీనికోసం గొడవ పడేదనివి, ఇది నాకే కావాలని అంది. దానికోసం తండ్రి మీద యుద్ధానికే వెళ్ళేది. అది నాకే కావాలి, అక్కకి ఇవ్వటానికి వీల్లేదని గొడవ పడేది. అక్క మాత్రం నీకంతగా నచ్చితే నీకే ఇచ్చేస్తాను అని చెప్పడం గుర్తుకు వచ్చి మనసు భారమైంది అవనికి. హారం చూడగానే యవనిక ఆటోమేటిక్గా జ్ఞాపకం రావటం మాలినికి అలవాటే. కొత్త పెళ్లి కూతురివి ఏడవకూడదని హారం చేతిలో పెడితే అసహ్యంగా చూస్తూ, అక్కకు చేతులు ఏవైనా నాకు చెందాలని భావిస్తే నేను సహించను, భరించను. తనున్నా లేకపోయినా తనకు చెందిన వాటి మీద నా హక్కు ఉండదు, తీసుకోను. బలవంతంగా ఆపాదించాలని చూస్తే ఊరుకునేది లేదని హారాన్ని ఐరన్ సేఫ్లో పెట్టి, అక్క స్థానాన్ని నాకు ఇవ్వాలని చూడకు అని తాళాలు చేతిలో పెట్టింది అవని. ఎంత చెప్పినా హారం తీసుకోదని అర్థమే. నీకేం కావాలో అడుగు అని మృదువుగా అడిగింది. నేను ఏం అడిగినా ఇస్తావా? మాట తప్పకూడదు అని సూటిగా అడిగింది. ఏం అడుగుతుందో అని భయపడి తనకు నిజం తెలియదులే అని ధైర్యం తెచ్చుకొని, అడగరా, మాట తప్పను అంది. నాతో ప్రవల్లికను శాశ్వతంగా పంపించండి అని ఏం సమాధానం ఇస్తుందని కుతూహలంగా చూసింది. 2 నిమిషాలు ఆలోచించి అలాగే వస్తుంది, కానీ నైట్కి మాత్రం ఇక్కడికి రావాలి. ఎందుకు? ఇక్కడేం పనుందని? మాట ఇచ్చి మళ్ళీ తిరకాసేంటి అని అసహనంగా చూసింది. నీకు అర్థం కాలే. తన కోసం ఎదురు చూసే ప్రాణి కోసం తను తప్పక నైట్ ఇక్కడ ఉండాలి, ఉండి తీరాలి అనుకుని, నువ్వు అడిగింది ప్రవళిక నీతో ఉండటం, రోజంతా నీతోనే ఉంటుంది, రాత్రికి మాత్రం ఖచ్చితంగా ఇంటికి రావాల్సిందే. దీనికి ఒప్పుకుంటే సరే, లేకపోతే నీ ఇష్టం అని ఖచ్చితంగా చెప్పింది. తల్లి చెప్పింది నచ్చకపోయినా అక్క తనతో పాటే ఉంటుందని ఊహ రావడంతో తను చెప్పిన షరతు ఒప్పుకుంది. బావా, అమ్మ ఒప్పుకుంది. నేను వచ్చి ఇంతసేపు అయింది, అక్క ఇంకా రాదేంటి? ఒకసారి ఆంటీకి ఫోన్ చేసి కనుక్కో అన్నాడు. ఎందుకో ఒక మూల భయంగా ఉంది. ఆంటీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? తన మాట కూడా వినకుండా ప్రవల్లి ఏమన్నా చేసుకుంటుందా? దగ్గరే ఉండి తీసుకుని రావాల్సింది చింతించాడు లక్ష్. బావా, అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అనేసరికి కారు డోర్ ఓపెన్ చేస్తూ గేట్ వైపు చూసి డోర్ క్లోజ్ చేశాడు. అవనికి ఏం అర్థం కాక బావా అనేసరికి అటు చూడు అని తల తిప్పాడు. ఏ అలంకరణ లేకపోయినా నడిచి వస్తున్న మహాలక్ష్మిలో ఉన్న ప్రవల్లిని చూడగానే అవని మనసు ఆనందాల హరివిల్లయింది. పరుగును వెళ్ళి కౌగులించుకుంది. అప్పటిదాకా ఉన్న టెన్షన్ అంతా మటుమాయం అయింది లక్ష్కి. ఇంకా గృహప్రవేశం చేయలేదా? ఎందుకు? వచ్చి 1 అవర్ అయింది అని అనుమానంగా చూసింది. ఏం చెప్పాలన్నట్టు లక్ష్మిని చూస్తే, నానమ్మ ఏర్పాట్లో ఉంది, అన్నీ ఓకే అయితే చేసుకోవాలి కదా. కోడలు ఉన్న ఆవిడికి పని తప్పటలేదు. ప్రవల్లిని సాధించాడు. లక్ష్మి మాటల భావం అర్థమైనా పట్టించుకోక బామ్మకు సహాయం చేయాలని లోపలికి వెళ్తుంటే, అక్కడే ఆగో అని రోహిణి అరుపును విని అడుగు వెనక్కి తీసుకుంది ప్రవల్లి. పిల్లలారా రండి అని పిలవడంతో అవని ఆదర్శ్ జంటగా వచ్చి నిల్చున్నారు. ప్రవల్లి పక్కకు తప్పకుండా లక్ష లాక్ చేశాడు. కోపంగా చూస్తుంటే, నువ్వే ఉద్దేశంతో వచ్చినా ఈ ఇంటి కోడలివి, హారతి తీసుకుని లోపలికి అడుగు పెడితే మంచిది అని రోహిణి కాస్త కటువుగా చెప్పడంతో ఆ మాట వెనక తప్పలేదు ప్రవల్లికాకి. లక్ష ప్రవల్లి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. 2 అడుగులు వేశాక విసిరి కొట్టింది. ఓవర్ చేయకు, నేను ఇక్కడ కోడలుగా రాలేదు, ఈ ఇంటి పెద్ద కోడలికి హెల్పర్గా వచ్చాను. బీ ఇన్ యువర్ లిమిట్స్ అని అవని గదిని అలంకరించడానికి వెళ్ళింది. బావా, ఫీల్ అవుతున్నావా అక్క మాటలకు చేతలకు అని డల్ అయిన లక్ష్మిని అడిగింది. లేదవని, తన మాటలు చేతులు నన్ను బాధ పెట్టాలని కాదు, ఎక్కడ నాకు సరెండర్ అవుతాననే భయంతో తనను తను కంట్రోల్ చేసుకుని సాకు మాత్రమే. నాకు అలవాటైందిలే, కానీ నువ్వు ఫీల్ అవ్వకు, ఇప్పుడు హ్యాపీనే కదా అని పెదాలు సాగతీశాడు. ఎప్పుడు ఏం మాట్లాడుకుంటారు నాకు చెప్పండి మీ గుసగుసలు అని ఆదర్శ్ అవని పక్కకు చేరి చెప్పాడు. టాప్ సీక్రెట్స్లే. అవని మొహంలో బాధ కనపడుతుంటే నా చేతిలో బడిత పూజే అని చేయి చూపించాడు. అలాగే లేవోయ్, ముందు నా భార్యను వదిలేసి నీ భార్యకి హెల్ప్ చేసుకోపో అని అక్కడి నుండి తరిమేశాడు ఆదర్శ్. పోతున్నాలే అని ప్రవల్లి దగ్గరకు చేరాడు. ఆదర్శ్ అవనిలా మొదటి రాత్రి బెడ్ అలంకరించింది. మనకెప్పుడు ఏ అవకాశం వస్తుందో అని పూలతో కొట్టి ఆశగా అడిగాడు. నువ్వు తలుచుకున్నప్పుడు అనగానే టక్కు లేచి నేను రెడీ అన్నాడు. ఆగు, పూర్తిగా చెప్పేది వినవా? కానీ నేను కాదు అనేసరికి నీరసపడ్డాడు.
నువ్వు మారవా అన్నాడు చిరుకోపంగా. జరిగే పని కాదులే, ఇంకో మాట చెప్పు అని అక్కడి నుండి వెళ్ళింది. వాళ్ళని గదిలోకి పంపి లేట్ అయినా మెన్షన్కి వెళ్ళింది. జగన్నాథం లక్ష్యకి ఫోన్ చేసి ప్రవల్లని పట్టించుకోకుండా వెళ్ళమని కోపం వచ్చింది. మాలిని ప్రవళిని కుద్రా హౌస్కి జీవితాంతం వెళ్ళాలని ఆర్డర్ వేసింది. ఎవరి మాట వినకపోయినా మాలిని మాట వింటుంది. ఇక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రానివ్వదు. చాలా బాగా హ్యాండిల్ చేశావు సిచ్యువేషన్ని అని మెచ్చుకున్నాడు. ఉదయాన్నే కుద్రా హౌస్కి వెళ్ళటం, రాత్రి వర్మ మెన్షన్కి రావటం పరిపాటైంది ప్రవళికకి. అవని ఆఫీస్కి వెళ్లకుండా ఆదర్శని పంపుతుంది. భామ అక్కతో కలిసి ఇంటి పనులు చక్కగా నేర్చుకుంది. కోడలుగా ఏ పని చేయాలన్నా ప్రవళికకు అప్పగించి ఆదర్శ్ దగ్గరికి జంప్ అయ్యేది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటమే కావాల్సిందని ఏ పనైనా కష్టం అనుకోకుండా చేస్తుంది. రోహిణి రాజులైతే ప్రవళి ఇక్కడే ఉంటే లక్ష్య జీవితం సెట్ అవుతుందని ఆశపడ్డాడు. రాజ్ తనని ఒప్పిస్తానంటే ప్రవళి మనస్ఫూర్తిగా నా జీవితంలోనికి రావాలి, కానీ ఎవరూ బలవంతం చేసినా కాదన్నాడు. ఇలా ఎన్ని రోజులురా అంటే తొందరలోనే మంచి రోజులు వస్తాయి బామ్మ అని ఆశావాహం కలిగించాడు. ఆదర్శ అవని దాంపత్యం చూసి ప్రవల్లి ఆనందపడింది. ఒంటరిగా ఉన్న లక్ష్మిని చూస్తే అప్పుడప్పుడు బాధపడేది, కానీ ఆ రోజు మరీ ఎక్కువగా ఉంది. ఇంకా 4 రోజులు తన పుట్టినరోజు. అది తలుచుకోగానే ఎప్పుడు వీక్ అవని ప్రవల్లి ఆ రోజు కుదురుగా ఉండలేకపోయింది. ఎక్కువ సమయం లక్ష్య దగ్గర గడుపుతుంది. తన అవసరాలు చూస్తే నచ్చిన ఫుడ్ స్వయంగా చేసి వడ్డించి తృప్తి పడుతుంది. రోజు నైట్ ఎంత పనున్నా వదిలి ప్రవల్లిని మెన్షన్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు లక్ష్. ఆ రోజు కాస్త వర్క్ ఎక్కువగా ఉండడంతో ప్రవల్లిని డ్రాప్ చేసే సంగతి మర్చిపోయాడు. కారు దగ్గర వెయిట్ చేస్తున్న ప్రవల్లి లక్ష ఎంతకీ రాకపోయేసరికి తనే వెళ్ళింది రూమ్లోకి. అదే మొదటిసారి లక్ష గదిలోకి అడుగుపెట్టడం. ల్యాబీలో మునిగిన లక్ష ప్రవల్లి ప్రెజెన్స్ గమనించలేదు. గదిలో ప్రతి చోట తనే కనిపించడంతో ఇంత పిచ్చి ప్రేమ ఏంట్రా నీకు అనంది. ప్రవల్లి మాటకు తలెత్తి చూసి కళా నిజమా అని దగ్గరికి వచ్చాడు. తనకు తెలియకుండానే హత్తుకున్నాడు. ప్రవల్లి మనసు కూడా ఏదో తెలియని సంశయంలో కొట్టుమిట్టులాడింది. కానీ విడిపించుకోవాలని చూడలేదు. ఎప్పుడూ 10కే వచ్చేది, ఇవాళంటి 12 అయినా రాలేదు అనే బాల్కనీలో ప్రవల్లి రాక్ కోసం ఎదురు చూస్తుంది మాలిని. తనకు టెన్షన్ పెరిగిపోతుంది. తను వస్తుందా రాదా అని. కోపంగా ఊగిపోతుంటే లక్ష కారు కనిపించడంతో ఊపిరి పీల్చుకుంది. లక్ష రిటర్న్ అవ్వగానే గేట్ తీసుకుని లోపలికి వస్తున్న ప్రవల్లి ఏదో మార్పు కనపడింది. అదేంటో అర్థమయ్యేసరికి రౌద్రంగా మారిపోయింది. ఆవేశంగా ప్రవల్లిని అటకించింది. ఆమె చూపులో ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇవ్వమన్నట్టు ఉన్నాయి. ఏం అడగకుండా ఎందుకో మౌనంగా వెళ్ళింది మాలిని. మాలిని చాలాసేపు ఏం మాట్లాడకుండా ప్రవల్లిని కన్నార్పకుండా చూసింది. ప్రవల్లికి తన కళ్ళల్లో అంతకుముందు కనపడే ద్వేషం, అసహ్యం లాంటి ఏ భావం కనపడలేదు. అంతకుమించి ఇంకేదో భావం తొణికిసలాడింది. అదేంటో అర్థం చేసుకునే లేపు మాలిని వెళ్ళిపోయింది. ఎందుకో తన చూపు మనసులో గుచ్చుకుంది. తన చూపుకు ఏంటర్థం అని ఆలోచిస్తూ పడుకుంది. మాలిని ప్రవర్తన కారణం ఏంటో తెలుసుకుంటే ప్రవల్లి ప్రశాంతంగా పడుకునేది కాదు. ప్రపంచాన్ని తలకిందులు చేసినా సరే జరిగే అనర్థాన్ని ఆపగలిగేది. రాత్రి ఆలస్యంగా పడుకోవడంతో ఉదయాన్నే మేలుకు రాలేదు. జగన్నాథం గారి అరుపులకు లేచి తలుపులు తీసింది. కంగారులో మాట కూడా సరిగ్గా పలకటలేదు. ఆయన లోపలికి రమ్మంటే మీ అమ్మగారు చనిపోయారు, రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నారు, నిద్రలోనే పోయారు అని చెప్పుకుంటూ పోతూ ప్రవల్లిని చూశాడు. బొమ్మలా బిగుసుకుపోయింది. అమ్మగారు చనిపోయారన్న దగ్గర తన మనసు మెదడు ఆగిపోయాయి. జగన్నాథం పిలిచి అరిచి విసిగిపోయి ప్రవల్లిలో ఏ కదలిక లేకపోవడంతో బాధపడి అక్కడి నుంచి వెళ్ళాడు. ఆయన వెళ్ళటం ఆలస్యం. కుప్పకూలిపోయింది గోడను పట్టుకొని. రాత్రి ఏదో చెప్పాలనుకున్నావో, నన్ను చచ్చిపోమన్నావు, అవన్నీ జరగకుండానే వెళ్ళిపోయావా అనుకుని చిన్నతనం నుండి జరిగిన సంఘటనలు ఒకటిగా గుర్తుకు వచ్చి మనసును ఛిద్రం చేశాయి. ఏంటిదంతా, ఎందుకు అనే నర్యాసంలో మునిగిపోయింది. కంటనీరు కూడా పెట్టలేని దౌర్భాగ్యం ఏ కూతురికి రాకూడదు. విషయం తెలిసి అవనితో పాటు కుద్రా ఫ్యామిలీ కూడా వచ్చారు. ప్రవల్లికకి హార్ట్ అటాక్ రావటం, లక్ష హాస్పిటల్లో జాయిన్ చేయటం, తన పరిస్థితి క్రిటికల్గా ఉండటం జరిగింది. ఇక గతంలో నుంచి ప్రజెంట్లోకి వచ్చేస్తే నిన్ను కాదనుకున్న వాళ్ళ కోసం ఎందుకే తాపత్రయం? ఏనాడు నిన్ను మనిషిగా చూడలేదు. ఆవిడ కోసం నీ ప్రాణాలు తీసుకోవటం మూర్ఖత్వం. ఓకే, ఒకసారి కళ్ళు తెరువు అని పెద్ద పెద్దగా అరుస్తూ ప్రవల్లిని లేపాలని చూస్తున్నాడు లక్ష్. ఎన్ని మాటలన్న తనలో చలనం లేదు. తనని నిత్యేజంగా చూస్తూ కళ్ళల్లో నీళ్లు కూడా రానంతగా గుండె బండబారిపోయింది లక్షకి. దహన సంస్కారం ఎవరు చేస్తారని పంతులుగారు అడిగితే అవని రాజుని చూసింది.
కొడుకైన అల్లుడైన ఆదర్శే కదా, ఆ కార్యక్రమం ఏదో ఆదర్శ్ చేత చేయించండి అని రాజ్ కుద్రా చెప్పడంతో జగన్నాథం కృతజ్ఞతగా చేతులు జోడించాడు. లక్ష్ చేతుల మీద జరగవలసింది ఆదర్శ్ చేతుల మీద జరుగుతుంది, అంతే తేడా. ఏంటయ్యా నీ లీల? ఇటు తల్లి మరణం, అటు బిడ్డ మృత్యువుతో పోరాడటం, ఎందుకయ్యా ఈ వంశానికి ఇంత శిక్ష అని జగన్నాథం గారు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఆగండి అన్న పిలుపుకు చితికి నిప్పు పెడుతున్న ఆదర్శ ఆగిపోయాడు. అందరి మాట వినిపించిన వైపు చూశారు. కాషాయ వసదానిలో సాధు పొంగవుడి దగ్గరికి వస్తూ కనిపించాడు. మసకగా కనిపిస్తున్న కళ్ళను తుడుచుకొని పరీక్షగా చూశారు జగన్నాథం గారు. దగ్గరవుతున్న రూపాన్ని చూసి ఆయన కళ్ళు విచ్చుకున్నాయి. అప్రయత్నంగా శ్రీధర్ బాబు అన్నాడు. ఎంతగా మారిపోయారు? రాజ టీవీగా ఉట్టిపడే ఆయన ఇవాళ సాధారణ వసంతాల్లో రుద్రాక్షమాల్లో ప్రశాంతమైన తేజోవదనంతో వింత కాంతితో వెలిగిపోతున్నారు. దగ్గరకు వచ్చిన తర్వాత మీరింకా బతికే ఉన్నారా అని మాత్రం అనగలిగాడు. హా, ఉన్నాను అని నిత్తేజంగా అని మాలిని చూశాడు. ఆయన భావమై అర్థమై పూలు కుంకుమ తెప్పించారు. ఎవరిని అడిగినా రాజ్ ఆదర్శ్తో మీ బియ్యంకుడు శ్రీధర్ వర్మ అని చెప్పాడు. పూలు పట్టే పాపిట్లో కుంకుమ పెట్టి నిండు ముత్తైదుగా సాగనంపాడు శ్రీధర్ వర్మ. అందరూ అక్కడే స్నానాలు చేసి మెన్షన్కి వెళ్ళారు. మొదట అవని తండ్రిని గుర్తుపట్టలేదు. ఆయన ప్రేమగా అవి అని పిలిచేసరికి గుండెల మీద వాలిపోయింది. నానా, అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది, ఇంతకాలం మీరెక్కడున్నారు అక్క అంటూ ఆగిపోయేసరికి ఏమైంది యువకి అని బిగ్గరగా అరిచాడు. ఆయన అరుపు మెన్షన్ మొత్తం ప్రతిధ్వనించింది. అవని భయపడి ఆదర్శ్ పక్కకు చేరింది. చెప్పవే, ఏమైంది ఎవనీకి అని గద్దించాడు. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది అని ఏడుస్తూ చెప్పింది. క్షణం ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వచ్చాడు. తలుపు చప్పుడికి లక్ష్ ప్రవల్లి చేయి వదిలి చూశాడు. సాధువు లోపలికి రావటం చూసి, ఎవరు నువ్వు? నీలాంటి వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు, మర్యాదగా బయటికి వెళ్ళు అని అరిచాడు. జగన్నాథం గారు చెప్పేలోపే ఆగు అన్నట్టు చూడటంతో మౌనం వహించాడు. చూడండి అల్లుడు గారు, మీరు ఒక అరగంట నాకు టైం ఇవ్వండి, యవనిక సృహలోకి వచ్చేలా చేస్తాను అని మృదువుగా పలికాడు. అల్లుడు గారు, యవనిక ఏంటి అని జగన్నాథం వంక చూశాడు లక్ష్. ఈయన శ్రీధర్ వర్మ, యవనిక తండ్రి అని పూర్తి చేశాడు. విస్మయంగా చూస్తున్న లక్షతో ప్లీజ్ ఒక్క అరగంట అని బలవంతంగా అందరినీ బయటికి పంపి లాక్ వేశాడు. మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం పీకి పడేశాడు. భుజాలు పట్టుకొని గుండెలుగా హత్తుకున్నాడు. ఎవని అంటూ. లేరా, ఇలా పడుకున్నావేంటి? నా ఎవని ఇంత వీక్ కాదు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటుంది, ఇలా నిత్తేజంగా పడుకోదు, లే ఎవని అని కుదిపేస్తున్నాడు. బయట ఉన్న లక్షకి కోపం పెరిగిపోతుంది ఆయన చేసిన పనులకి. లోపలికి వెళ్ళాలని చూస్తే డోర్ లాక్ చేసుకున్నాడు. అంకుల్, నా ప్రవళికకి ఏమవుతుందో, ఆయన్ని చంపేస్తాను అని కోపంగా పిడికిలు బిగించి గోడను గుద్దుతూ ఆవేశంగా చెప్పాడు లక్ష్. ఈ నాన్న మీద కోపమా? ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నానని మేం ఏం చేసినా అంతా నీకోసమేరా? నువ్విలా బలహీనపడి ఇన్నాళ్ళు నేను పడిన మానసిక క్షోభ అర్థం లేకుండా చెయ్యకురా. అమ్మమ్మ నన్ను జీర్ణించుకోలేకపోతున్నావా? తన దగ్గరే వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణ్ణి చెయ్యకురా. చూడరా, నాన్నను వచ్చాను, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళండ్రా. ఎవి కళ్ళు తెరువురా తల్లి అని ఏడుస్తూ గుండెలకు హత్తుకున్నాడు. ఆయన హృదయ వేగం స్పందన నిలువెల్లా పాకి స్తబ్దతగా మారి మెదడుకు పొరలను ఉత్తేజం చేశాయి. ఒకసారి గట్టిగా పీల్చుకొని వదిలిన మగత కళ్ళు తెరిచింది. తనను జాగ్రత్తగా పట్టుకోబెట్టి డోర్ ఓపెన్ చేశాడు. అప్పటిదాకా బయట అల్లాడిపోతున్న లక్ష్ ప్రవల్లి కళ్ళు తెరవడంతో ఆనందంతో నిశ్చేష్టుడైపోయాడు. నర్సు డాక్టర్ని పిలవడంతో వెళ్ళింది. డాక్టర్ రావడంతో అందరినీ బయటికి పంపాడు. అవనికి విషయం తెలిసి పరుగున వచ్చింది. షీ ఈజ్ ఆల్ రైట్, తనను డిస్టర్బ్ చేయకండి అని డాక్టర్ చెప్పడంతో అందరూ గడ్డి బయటే ఉన్నారు. మీరు ఎవరో తెలియక పరుషంగా మాట్లాడాను, క్షమించమని చేతులు పట్టుకున్నాడు లక్ష్. అంత మాట అనకండి అల్లుడు గారు, మీరైనా అమ్మాయి మీద ప్రేమతోనే కదా అంది, అర్థం చేసుకోగలను. మీ స్థానం అక్కడ కాదు ఇక్కడ అని గుండెలకు హత్తుకున్నాడు. అసలే బాధలో ఉన్న అవని కళ్ళు తిరిగి పడిపోతుండటంతో ఆదర్శ్ పట్టుకున్నాడు. ఇప్పుడే
ఎవని కోలుకుంటుందంటే మళ్ళీ ఏ ఉపద్రవం వస్తుందో అందరూ భయపడ్డారు. డాక్టర్ చెక్ చేస్తుంటే ఎవరికీ కాళ్ళు చేతులు ఆటలేదు, ఏ వార్త వినవలసి వస్తుంది అని. డాక్టర్ వచ్చి తన ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అందరిలో బాధ తీరింది. విషయం తెలిసి రోహిణి చాలా సంతోషపడింది. అందరిలోని సంతోషం పెళ్లి బిగుతున్న సందర్భంలో బాధాకరం కావడంతో అందరూ పైకి చెప్పలేకపోయాడు. శ్రీధర్ గారు చాలా సంతోషపడ్డారు, చల్లగా ఉండమని దీవించారు. కర్మకాండలన్నీ శాస్త్రవిధంగా శ్రీధర్ వర్మ చేయించాడు. అన్ని తంతులు ముగిసిన తర్వాత యవనికని ఇంటికి తీసుకువెళ్ళటానికి శ్రీధర్ సిద్ధమవుతుంటే లక్షు ప్రవల్లిని ఆ ఇంటికి తిరిగి పంపడని, లక్షు ప్రవల్లికని ఆ ఇంటికి తిరిగి పంపను, మా ఇంటికి తీసుకువెళ్తానని పట్టుబట్టాడు. అక్కడ తనకు ఎప్పుడూ కన్నీళ్ళు కష్టాలు తప్ప ఏం లభించలేదు. మళ్ళీ తిరిగి ఆ నరక కోపంలోకి పంపడని వారించాడు. చూడు బాబు, ఎవనిని మునుపటి మనిషిలా చేసి నీకు అప్పగిస్తాను. నవ్వుతూ తులుతూ ఉండే ఎవనికను అప్పగిస్తాను. నా మాట మీద నమ్మకం ఉంచి నాతో పంపు అని ఎన్నో రకాలుగా చెప్పాడు. ఆయన మాటకు విలువిచ్చి ఇష్టం లేకపోయినా సరే అన్నాడు. కళ్ళు తెరిచిన తర్వాత ఇప్పటి వరకు తండ్రితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రవల్లి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నిత్యేజంగా ఎటో చూసింది తన చూపులు. ఆ నిర్లతత ఆయన మనసు గాయం చేశాయి. ఎలాగైనా యవనికను మామూలు మనిషిని చెయ్యాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. ప్రవళికతో పాటు లక్ష కూడా మెన్షన్కి వెళ్ళాడు. యాజ్ యూజువల్ ప్రవల్లి తన క్వార్టర్ వైపే వెళ్తుంటే అటు కాదు ఇటు అని మెన్షన్లను తీసుకువెళ్ళాడు శ్రీధర్. యవని కోసం రెడీ చేసిన గది తలుపులు ఒక పుష్కర కాలం తర్వాత తెరుచుకున్నాయి. ఆ రూమ్ చూడగానే లక్ష అవని అవాక్కయ్యారు. అవని చెప్పిన దాన్ని కన్నా 1000 రెట్లు బాగుంది. ప్రతిదీ మాలిని కూతురి మీదున్న ప్రేమకు పరాకాష్ఠకు నిదర్శనంగా ఉంది. 13 ఏళ్ల వయసులో ఎవని ఎలా ఉంటుందో అక్కడ తగిలించిన వాల్ సైజ్ ఫోటోని ఫ్రేమ్ చూసి ప్రవల్లిని చూశాడు. అందులో అందమైన చందమాల నవ్వుతూ రాజకళ ఉట్టిపడేలా ఉంటే ఇక్కడ రాహువు మింగిన చంద్రంలాగా కళావిహీనంగా ఉంది యవనిక ఉరఫ్ ప్రవళిక. ఆ గదిలో ప్రతి వస్తువు మాలిని ప్రేమకు నిదర్శనం. దానికోసం అహోరాత్రులు కష్టపడి డిజైన్ చేయించింది. ఆ తపన ఆరాట హంగామా అంతా గుర్తుకు వచ్చి మనసు భారమే అక్కడ ఉండలేక బయటికి వెళ్తున్న ప్రవల్లిని ఎక్కడికి ఇవి అని ప్రశ్నించాడు శ్రీధర్. మీకు తెలీదా నా స్థానం ఏంటో సూటిగా ప్రశ్నించింది. చురుగ్గా తగిలిన చూపుకు కళ్ళు వాల్చి అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు, నువ్వు వర్మ రాజవంశపు వారసురాలివి అని డాక్యుమెంట్స్ చేతిలో పెట్టాడు శ్రీధర్. వీటి మీద కోరిక ఆసక్తి లేవు అని నిత్యేశంగా పేపర్స్ ఆయనకే ఇచ్చేసింది. నీకు వీటి మీద కోరిక లేదని తెలుసు, నీకు కావాల్సింది ఇదే కదా అని అరిచెయ్యి పొడవంతా తాళం చెవి చేతిలో పెట్టాడు. అది చూడగానే నమ్మలేక విచిత్రంగా చూసింది ప్రవళిక. కళ్ళతోనే అవునంటూ తలూపాడు ఆయన. వాళ్ళు మూగ భాషలేంటో అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. లక్ష అర్థం చేసుకునే లేపు అతను చెయ్యి పట్టుకొని వెంటనే కారు తీయి అని ఎగ్జిట్ అవుతూ గదిలో నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ప్రవల్లి అని లక్ష గట్టిగా అరవడంతో ఆగిపోయి వెనక్కి తిరగకుండానే తల మాత్రం తిప్పి ఏంటి అంది. బుద్ధుందా అని కొట్టినంత పనిచేసి లేచి నా రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆ పరుగులేంటి అని కోపం తెచ్చుకున్నాడు అడిగాడు. సారీ, జాగ్రత్తగా ఉంటాను, నువ్వు వెళ్ళి కార్ తీయి, ఇప్పుడే వస్తాను, హాస్పిటల్కి వాళ్ళకు మనం పేషెంట్ని తీసుకొస్తున్నామని చెప్పు అని లక్ష సమాధానం వినకుండా వెళ్ళింది. ప్రవల్లి ఇంత విడమర్చి చెప్పగా లక్ష వినకుండా ఉంటాడా? ఆ పని మీదే ఉన్నాడు. ప్రవల్లి మాలిన గదిలోకి వెళ్ళి తలుపులు లాక్ చేసింది. అక్కడి నుండి రహస్య ద్వారం గుండా భూగృహం చేరుకుంది. లోపల ఉన్న మనిషి ఇంతకాలం ప్రాణం అంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రేమగా దాయిమా అంటూ పిలిచింది. ఎప్పుడు దూరం నుండి వినపడే ఆ పిలుపు ఆ రోజు అతి దగ్గరగా వినిపించేసరికి చప్పున కళ్ళు తెరిచింది. యువి, నువ్వేనా? ఇంత దగ్గరగా అంటూ ఆరాటంగా మొహమంతా తడుముతూ ముద్దులు పెట్టింది. ఇవాళ రాజేంద్ర గారి వర్ధంతి కాదు, నా దగ్గరికి రావడానికి ఎలా వచ్చావో అని ఆశ్చర్యపోతూ ఏదో అర్థమైన దానిలా మాలినమ్మ చనిపోయిందా అని అతి కష్టంగా అనిచింది. హా అంటూ తలూపేసరికి పొగిలి పొగిలి ఏడ్చింది. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా తల్లి అంటూ కన్నీళ్ళు పర్యంతమైంది. దాయిమా, నిన్ను 12 ఏళ్ళు ఈ చీకటి గదిలో బంధించిన ఆమె మీద నీకెందుకు జాలి ప్రేమ అని కసురుకుంది. ఇవి అలా అనుకురా, ఎంతైనా నీ కన్న తల్లిరా అంది బాధగా. ఎలా అనమంటారు,
నేనెవరో చెప్పకుండా ఉండటానికి నిన్ను బంధించి బయటికి రాకుండా చేసిన ఆ మహాతల్లి మీద ఎందుకింత దయ? రోజుకు ఒకసారి ముష్టి వాళ్ళకి వేసినట్టు తిండి పెట్టింది. నీ దగ్గరకు రాలేక దూరం నుండి చూసుకుంటూ సంవత్సరానికి ఒకసారి కలుసుకుని రోజు నీతో ఉండే అవకాశం కోసం ఎంతో ఆశగా ఎదురు చూసేదాన్ని. ఎంత రాత్రైనా నిన్ను చూడకుండా పడుకునేదాన్ని కాదు అని బాధపడితే ప్రవల్లి. తనని ఓదార్స్తూనే, మీ అమ్మ నన్ను బంధించలేదు, నాకు నేనుగా బందీనయ్యాను, అది ఎందుకో నీకు తెలియకూడదు అని మనసులో అనుకుంది దాయిమ. ఆమెను మెల్లగా నడుచుకుంటూ శివమందిరం నుండి బయటకు తీసుకుని వచ్చింది. ఒక్కసారిగా వెలుగు చూసేసరికి కళ్ళు భరించలేకపోయాయి. అదే ముందు ఊహించిన ప్రవల్లి కూలింగ్ గ్లాసెస్ తెచ్చింది. అవి పెట్టి కారు దగ్గరికి తీసుకుని వచ్చింది. దూరం నుండి ఆమెని పోల్చుకోలేకపోయాడు జగన్నాథం. దగ్గరగా వచ్చాక కానీ తెలియలేదు ఎవరికని పెంచిన దాయిమా అని. ఇంతకాలం ఎక్కడ ఉంది? నేను లండన్ నుండి వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు, ఇక్కడే ఉండే నాకు కనపడకుండా ఎలా ఉంది అని ఆలోచిస్తుంటే శ్రీధర్ వచ్చి నేను చెప్తాను పద అని ఆఫీస్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని వివరంగా చెప్పి ఆ రోజు మాలినికి దొరికిన తాళపత్రాలు ఇచ్చి వీటిని భద్రపరచు, వీటి అవసరం మళ్ళీ రాకూడదు అని చెప్పాడు. వాటిని భద్రంగా పెట్టుకొని ఇంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పొచ్చు కదా అని బాధపడ్డాడు. నీకు చెప్తే తట్టుకోలేవని, యువీకి ఒక సపోర్ట్ కావాలి కాబట్టి నీకు చెప్పలేదు అన్నాడు శ్రీధర్. హాస్పిటల్లో దాయిమాకు ఫుల్ బాడీ చెకప్ చేయించారు. మైనర్ ప్రాబ్లమ్స్ తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని చెప్పడంతో లక్ష్మిని చుట్టుకుంది సంతోషం తట్టుకోలేక. ఇదే తొలిసారి ప్రవల్లి తనకు తానుగా లక్ష్మి దగ్గరికి రావటం. ప్రవల్లిలో మార్పు సంతోషంగా ఉన్నా ఇప్పుడు తీసుకొచ్చిన మనిషి ఎవరు ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది. ప్రవల్లి అక్కడే ఉంటానంటే నీ హెల్త్ కండిషన్ బాగాలేదు, రెస్ట్ కావాలి, ఇక్కడంతా నేను చూసుకుంటాను, దాయిమాని క్యూర్ చేసి నీ ముందు ఉంచుతాను, ట్రస్ట్ మీ, నమ్మకం ఉందా లేదా? ఉందని చెప్పి శ్రీధర్ రావడంతో ఆయనతో పంపించాడు. ఆమె ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చంతా నేనే పెట్టుకుంటానని లక్ష్తో అని దాయిమ వైపు తిరిగి ఎవరూ చూడకుండా దండం పెట్టాడు. శ్రీధర్ బాబు, ఇలా చేసి నన్ను పరాయిదాన్ని చేయకండి. మీ దంపతులు ఇవి కోసం ఎంత కష్టాన్ని భరించారో నాకు తెలుసు. నేను చేసిన పని రామునికి ఉడతాభక్తి సాయం అని ప్రతి నమస్కారం చేసింది. ఇంటికి వచ్చాక అవని కూడా అక్కడే ఉంటానంటే అక్క హెల్త్ బాగాలేదు, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు, ఈ టైంలో బామ్మగారు నీ పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని బలవంతంగా పంపించాడు. గదిలో తల్లి ఫోటో చూస్తున్న ప్రవళిక దగ్గరకు శ్రీధర్ వచ్చాడు. నా మీద కోపం పోయిందా? చాలా ఉంది. తండ్రిగా మీ బాధ్యత నెరవేర్చినందుకు బాధగా ఉంది. బాధ్యతలన్నీ వదిలేసి వెళ్ళారు. నా గురించి ఒక్కసారన్నా ఆలోచించారా? అమ్మ మీద భారం వేశారు. దాయిమాని భ్రూగృహంలో బంధించి నన్ను ఒంటరిగా వదిలేసి పట్టించుకోకుండా మీ మానాన మీరు వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారన్నా నేను ఎలా ఉన్నానో తెలుసుకున్నారా? కనీసం ప్రయత్నం చేశారా? ఇన్ని సంవత్సరాల తన ఆవేదనో ఆక్రోశాన్ని ఆయన ముందు ఉంచింది. యువి, నువ్వు అడిగిన దేనికి సమాధానం చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలను, మేము ఏం చేసినా నీ మంచి కోసమే చేశాము. అదేంటో నీకు త్వరలోనే తెలుస్తుంది అని తల నిమిరాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత తండ్రి ఆత్మీయ స్పర్శకు పులికించిపోయింది. ఆయన గుండెల్లో తలదాచుకొని తనివి తీరా ఏడవాళ్ళ ఉంది. ఏదో సంశయం నిలవరించింది. కాసేపు అలాగే చూసి వెళ్ళిపోయాడు. వారంలో దాయిమ సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వచ్చింది. వద్దన్నా వినకుండా యువీని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అవని ఆదర్శ్ రోజు మార్చి రోజు వచ్చిపోతూ ఉన్నారు. లక్ష్మీనాథం జర్మనీలో లాక్ అయ్యాడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. రాలేని తన అసమర్థతను తిట్టుకుంటూ ప్రవల్లితో డైలీ వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. తన నిద్ర పోయేదాకా పడుకునేవాడే కాదు. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు ఆదర్శ అవని వచ్చి వెళ్ళాక ప్రవల్లి మెట్లు ఎక్కబోతూ ఉండగా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. సమయానికి శ్రీధర్ పట్టుకోవడంతో సరిపోయింది, లేకపోతే కింద పడి తల పగిలిపోయేది. డాక్టర్ని పిలిపించాడు. చెక్ చేసిన ఆమె యువీకి పెళ్ళయిందా అని సడన్గా అడిగింది. కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఎందుకు అలా అడుగుతున్నావు అని, నీకు తెలీదా అని చిన్నగా అడిగాడు. నాకు తెలీదు, నేను 10 ఏళ్ల క్రితం స్వీడన్ వెళ్ళాను, నాన్నకు బాగలేదంటే వచ్చాను. మొన్న హాస్పిటల్లో నేను చూసింది. ఇక్కడ విషయాలు నాకేం తెలియవు. తను పెళ్లి గురించి ఎందుకు ఇప్పుడు? ఎందుకంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి. ఆశ్చర్యపోయి యువని చూసి అబార్షన్ చెయ్యి అంటే పెళ్లి కాకుండానే? చచా, అటువంటిది ఏం లేదు. పెళ్ళి ఎందుకని ఈ బిడ్డ జీవం పోసుకోకూడదు, కరిగించేయి. నీకేమైనా పిచ్చా? యువి నీకు తెలిస్తే ఎవరికీ తెలియకూడదు, ఆఖరికి యువి కూడా అని
చాలా రిక్వెస్ట్ చేశాడు. అలాంటి పాపపు పని నేను చెయ్యలేను. ఆమె నిరాకరించింది. ఆమె వెళ్ళాక లక్ష వచ్చేలోపు అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు శ్రీధర్. నువ్వు ఉన్నావు శివయ్య, లక్ష లేని సమయంలో నాకు తెలిసేలా చేశావు. ఇప్పుడే రూపుదిద్దుకుంటున్న పసిప్రాణాన్ని చంపటం పాపమే, తప్పడలేదు మహాప్రభో. అన్నీ నీకు తెలుసు స్వామి. నా బిడ్డకు ఎప్పుడు జరిగే కడుపు కోత కంటే తనకు తెలియకుండా ఇప్పుడు జరగటమే మంచిది. ఈ బాధ మాతోటే అంతం అవ్వాలి. నా బిడ్డ దాకా పోకూడదనే ఈ పాపానికి ఒడిగడుతున్నాను. క్షమించు దేవా అని పరిపరి విధాలుగా మహాదేవుడి ముందు మోకరిల్లి వేడుకున్నాడు. ప్రవల్లి దగ్గరికి వెళ్తూ వాణి అభాషణకి ఒప్పుకుంటే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేది. యువికి తెలిస్తే తన ప్రాణం పైన ఒప్పుకోదు. తనకి అనుమానం రాకముందే ఏదో ఒకటి చేయాలి అని చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రవల్లి లేచాక ఏమైంది అంది తల పట్టుకొని. కొంచెం కళ్ళు తిరిగాయి. దేని గురించో బాగా ఆలోచిస్తున్నావుగా, స్ట్రెస్ ఎక్కువై పడిపోయావో అని జ్యూస్ ఇచ్చాడు. తండ్రి మాటలకి ఎదురు చెప్పకుండా గ్లాస్ తీసుకుని తాగేసింది. దాయిమాలు పంపి సడన్గా అమ్మంటే ఇష్టమా భయమా అని ప్రశ్నించాడు. మీకు తెలీదా? నాకు తెలియటం లేదు. నీ మనసులో మీ అమ్మ మీద ఎటువంటి అభిప్రాయం ఉన్నది అని గంభీరంగా అడిగాడు. అమ్మంటే ప్రాణాలు ఇచ్చేంత ఇష్టం. తన నుండి ఇలాంటి సమాధానం వస్తుందని ఊహించలేదు శ్రీధర్. విచిత్రంగా సంబరంగా చూస్తూ ఇన్ని ఇబ్బందులు పెట్టినా తన మీద పగాద్వేషం కలగలేదా? నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి మీద పగాద్వేషం ఎలా కలుగుతుంది? అది కల్లో కూడా జరగని పని. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నా బాధను తన బాధగా చేసుకున్న అమ్మని ఎలా ద్వేషిస్తాను? నా జన్మదాత. తల్లిని ద్వేషించే విధంగా నన్ను పెంచలేదు నా తల్లిదండ్రులు. ఉన్నతమైన విలువలతో పెంచారు అని గర్వంగా చెప్పింది. మేం పెట్టిన బాధలకు, నువ్వు అనుభవించిన కష్టాలకు ఎక్కడా నీలో మా మీద ద్వేషం కలుగుతుందని భయపడ్డాను. నా పెంపకం ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోదని నిరూపించావు. అప్పుడు ఇప్పుడు నీ విలక్షణమైన సంస్కారంతో నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటావు. నా యువి ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తుందని మరోసారి నిరూపించావు తల్లి అని ఆనందంతో ఛాతి ఉప్పొంగిపోతూ ఉంటే నుదుటిన ముద్దాడాడు. మనసులో అణిచిపెట్టుకున్న ప్రేమ తండ్రి స్పర్శలో తెలుస్తుంటే తట్టుకోలేక గుండు గొంతుకు చించి నానా అని ఆర్తగా పిలిచింది. ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్న శ్రీధర్ కన్నీళ్లు వరదలై పొంగాయి. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఈ ప్రేమ కోసం, ఆత్మీయ పలకరింపు కోసం ఈ రోజుని కొన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నాను. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. మీరు వస్తానని నా బాధలకు విముక్తి, నా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ప్రతిరోజు ఎదురు చూసేదాన్ని. అమ్మ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. మీరైనా చెప్తారా అని కళ్ళల్లో నీళ్లు గూడు కట్టుకుని ఉన్నాయి, కానీ బయటికి రాలేదు. ప్రవల్లి చూపులో ఎన్నో ప్రశ్నలు తొంగి చూశాయి శ్రీధర్కి. చెప్తాన్రా, నీకు చెప్పవలసిన సమయం వచ్చింది అని చెప్పబోతుంటే ఆగండి బాబుగారు, నేను చెప్తాను అన్న వైపు చూశారు ఇద్దరు. దాయిమా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది ప్రవల్లి. నువ్వు కూడా నన్ను మోసం చేశావా అన్నట్టు చూస్తున్న ప్రవల్లి చూపులకు భరించలేక మొహం పక్కకు తిప్పుకుంది. తప్పు చేసిన వాళ్ళే సూటిగా చూడలేరు దాయిమా, తప్పు చేయదనే అనుకుంటున్నాను అని గుంబనంగా అంది. తన తప్పు చేయలేదు యువి, మా కోసం నీ కోసం 12 సంవత్సరాలు చీకటి వాసం చేసింది. ఇందులో తన తప్పేం లేదు. అందులో ఎవరి తప్పు లేదమ్మా, అంతా పరిస్థితుల ప్రభావం. కన్న కూతుర్ని అనాథన చేసినంత దారుణమైన పరిస్థితులు ఏంటి దాయిమా అని ఆవేశంగా లేచింది. చెప్తానమ్మా, ఇప్పుడు కూడా చెప్పకపోతే మీ అమ్మ పడిన బాధకో అర్థం లేదమ్మా. చెప్పమంటారా బాబుగారు అని శ్రీధర్ వైపు చూసింది. చెప్పమంటున్నట్టు కళ్ళతో చెప్పి బయటికి వెళ్ళాడు. ఏంటి దాయిమా, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ అమ్మ అంత మంచి మనసు ఎవరికీ ఉండదు, అది నాకు తెలుసు. విషయానికి రా. అది నీకు ప్రాణగండం ఉందమ్మా. అది తెలిసే మీ తాతగారు గుండెపోటుతో మరణించారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు దాయిమా. లేదు తల్లి, 13 ఏళ్ల వయసు నుండి 25 ఏళ్లలోపు ఎప్పుడైనా మరణం సంభవించగలదని మీ ఆస్థాన జ్యోతిష్యులు చెప్పారు. ఇదంతా నిజమేనా? నిజంగా నిజం. నేను పూజించే శివయ్య మీద ఆన. నేను చెప్పేది అక్షర సత్యం. నువ్వు బతికి ఉండాలనే, నిన్ను శాశ్వతంగా దూరం చేసుకోవాలని చెప్పారు. నిన్ను వదులుకోలేక, అలాగని నీ ప్రాణాలు పోవటం చూడలేని వాళ్ళు నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని అన్ని బాధలు దూరం చేశారు. చిన్నపిల్లవు మాట వినమని నన్ను అడ్డం పెట్టుకున్నారు. అలాగని వాళ్ళు బలవంతం చేయలేదు. నీ గురించి తెలిసాక నేనే స్వచ్ఛందంగా ఒప్పుకున్నా. అలా నాకు ఏ లోటు చేయలేదు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నీకు మాత్రం హింసిస్తున్నట్టు చెప్పారు.
అతి సుకుమారంగా అల్లారముద్దుగా పెంచుకున్న నిన్ను అనాథం చేయటానికి వాళ్ళు పడిన మానసిక క్షోభ అంతా ఇంత కాదు. నిన్ను అలాంటి పరిస్థితిలో చూడలేని మీ నాన్న బాధ్యతంతా మీ అమ్మకు అప్పగించి బుద్ధగా వెళ్ళిపోయారు. అవనికి నువ్వు లండన్ పంపించి నీకు తెలిసిన పనివారు అందరినీ తనకు తెలిసిన చోట పనిలో పెట్టారు. నువ్వెవరో తెలియని కొత్త వాళ్ళను పనిలో పెట్టుకుంది. నువ్వు పడిన ప్రతి కష్టం తను అనుభవించింది. నేల మీద పడుకుంటే తను అలాగే చేసేది. నీకు జ్వరం వస్తే నీకు దగ్గరికి రాలేక నీ బాధ చూడలేక నరకం అనుభవించిందనుకో. సమయానికి జగన్నాథం నీకు అండగా ఉండటంతో సరిపోయింది. నీకేమన్నా జరుగుతుంటే ఆ రోజే చచ్చిపోయేది. నిన్ను పస్తులు పెట్టిన రోజు తను పచ్చి గంగ కూడా ముట్టేది కాదు. నీ ముందు ఏ బాధ లేనట్టు పట్టించుకున్నట్టు ఉండటానికి ఎంత కష్టపడింది తెలుసా? నువ్వు నన్ను కలిసి వెళ్ళాక నా దగ్గరికి వచ్చేది. నిన్ను ఎంత కష్టపడింది చెప్పి బాధపడేది. నీ కాళ్ళకు వాతలు పెట్టిన రోజు తను కూడా కాళ్ళ మీద వాతలు పెట్టుకుంది. నువ్వు కొట్టుకున్న ప్రతి కొరడా దెబ్బ అంతా తనను తాను హింసించుకునేది. నిన్ను కింద పడేసిన పొగరబొత్తు గుర్రాన్ని చంపలేదు, కానీ ప్రతిరోజు దానికి కొరడా దెబ్బలు పడ్డాయి నువ్వు లేచి తిరిగేదాకా. ఖాళీ ఏడిపిస్తుంటే పిరికిదాల్లా భయపడటం నచ్చలేదు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల స్థైర్యం రావాలని వాడిని తాగించి రెచ్చగొట్టి నీ గదికి పంపింది. తన అనుకున్నట్టు నీలో మొండి ధైర్యం వచ్చి వాడిని చీల్చి చెండాడావు. ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ యువి ఎదురు తిరగకపోతే అంటే అది నా బిడ్డ చావైనా చస్తుంది, కానీ వాడికి లొంగిపోదు అని చెప్పినప్పుడు తన కళ్ళల్లో నీ మీద అంతులేని నమ్మకం కనబడింది. పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చిన నా కూతురు సాధించింది అని ఎంత సంబరంగా చెప్పిందో తెలుసా? కళ్ళల్లో మెరుపులు చూడాలి, ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. చదువు కోసమని నువ్వు ఊటీకి వెళ్ళేసరికి తట్టుకోలేకపోయింది. నిన్ను చూడకుండా 4 రోజులు కూడా ఉండలేనని మనిషి 2 నెలలు దూరమయ్యేసరికి తట్టుకోలేక పెరాలసిస్కి గురైంది. నిన్ను చూసేకే ఆ కళ్ళల్లో జీవం వచ్చింది. ఆ దెబ్బతో నిన్ను బయటకి వెళ్ళనివ్వకుండా చేసింది. అవని వస్తుందని తెలిసి ఎంతగా బాధపడిందో తెలుసా? నువ్వు చనిపోయావని చెప్పడానికి నరకం చూసింది. ఆ రోజు అవనిని కాపాడుతూ నువ్వు ప్రాణాల మీదకు తెచ్చుకునేసరికి నీకోసమే పరుగున వచ్చింది. నీకు కావాల్సిన రక్తం తను ఇవ్వకపోయినా నీకు బ్లడ్ దొరికేలా చేసింది. తెలివిలోకి వచ్చేశాక శివమందిరం వదిలి రాలేదు. లక్ష్మి నిన్ను ఇష్టపడుతున్నాడని తెలిసినా రోజు ఉక్కిరి అయ్యింది. నిన్ను ఈ నరకం నుండి తీసుకువెళ్లాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకుందో, కానీ నువ్వు ప్రేమ పెళ్లి మీద కోరిక లేకుండా ఉండేసరికి భయపడింది. ఇక్కడ లక్ష్మిని కాదంటావేమోనని. అందుకే నువ్వెలాగో లక్ష్మిని అంగీకరించవని అవనిని అడ్డం పెట్టుకొని చంపేస్తానని బెదిరించి నీ మెడలో 3 ముళ్ళు వేసేలా చేసింది. లక్ష్మితో వెళ్ళిపోవాలని కోరుకుంది, కానీ నీకు 25 ఏళ్ళు నిండేదాకా తన కళ్ళ ముందు ఉండాలని, నన్ను చంపుతానని బెదిరించింది. ఏ ప్రమాదం లేకుండా నువ్వు జీవించాలని చెయ్యని పూజ లేదు, మొక్కని దైవం లేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా పట్టించుకోలేదు. నీ విషయంలో అంత కఠినంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని జగన్నాథ్ ఎన్నిసార్లు తిట్టాడో అవన్నీ మౌనంగా భరించేది. ఇటువంటి కన్నతల్లి ఎవరికీ వద్దని అనేవాడు. అవును నిజమే, బిడ్డ 100 ఏళ్ళు బతకుండాలనే ఆశతో తన పేగుబంధాన్ని కాలుతో తన్నింది, కట్టితో కొట్టింది. ఇలాంటి తల్లి ఎవరికీ ఉండబోదు అని అరిచి మరీ చెప్తున్నాను. ఏ తల్లి కన్నబిడ్డ విషయంలో చేయని పనులు చేసింది చెప్పరా? మీ అమ్మ గొప్పది కాదంటావా చిన్నమ్మ అని చూసింది. వింటున్న ప్రవల్లి మనసు నిర్వీర్యమైంది. ఇన్నాళ్ళు తల్లి విషయంలో ఎంత పొరపాటుగా ఆలోచించిందో అర్థమయ్యేసరికి గుండె చెరువయింది. బాధ, ఆవేదన, ఆక్రోశం, కోపం అన్ని భావాలు ఒక్కసారిగా ప్రవల్లి మనసు మీద దాడి చేశాయి. ఆ భావాల తాకిడికి మనసు తట్టుకోలేక రుద్రతాండవం చేసింది. దాయిమా ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆగలేదు. ఆగకుండా చేస్తూనే ఉంది. చెమటలు కారుతున్నా, గుండె బలహీనపడుతున్నా, కాళ్ళల్లో బలం సన్నగిలుగుతున్నా, కడుపులో బిడ్డ కరిగిపోతున్నా తెలియంతగా చేస్తూనే ఉంది. దాయిమా వెళ్ళి శ్రీధర్ని తీసుకొచ్చింది. ఒళ్ళు తేలకుండా నాట్యం చేస్తున్న ప్రవల్లిని ఆపాలని ప్రయత్నించలేదు. బిడ్డలో శక్తి నశించి సోలిపోయేదాకా ఏ భావం లేకుండా చూస్తూ ఉన్నాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఎగ్జామిన్ చేసిన వాణి, నువ్వు అనుకున్న పని చేశావుగా శ్రీధర్. యువకి అభాషణైంది. కోపంగా చెప్పింది. ఎన్ని మాటలు అంటున్నా ఏం అనకుండా నా మొర ఆలకించావా దేవా అని మనసులో ధన్యవాదాలు తెలుపుకున్నాడు శ్రీధర్. ప్రవల్లి హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. శ్రీధర్ రాత్రికి రాత్రే ఇంటికి తీసుకొచ్చాడు. 2 రోజులు అవని కూడా ఆరోగ్యం బాగోలేక రాలేదు. అందుకే ఎవరికీ తెలియకుండా పోయింది. దాయిమా నాన్నను ఒకసారి రమ్మను అని చిన్నప్పుడు తండ్రితో ఎక్కువ సమయం గడిపే లైబ్రరీలోకి వెళ్ళింది.
ఒక్కో పుస్తకాల దొంతరను చూస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు, తాతగారు నేర్పిన జీవన విలువలు, తండ్రితో అనుబంధం మొదలైన అనుభవాలు కుప్పలు తెప్పలుగా మదిని కమ్మేసే జీవన చిత్రాన్ని కళ్ళ ముందు పరిచాయి. ఆ భావంలో ఉండగానే యువి అన్న శ్రీధర్ పిలుపు మలయమారుతులా మదిని చేరి తండ్రి అక్కను చేరేలా చేశాయి. ఎండమావిలో ఒయాసిస్లా ఉంది శ్రీధర్ బిడ్డ ప్రేమపూరిత స్పర్శ హృదయ వేగాన్ని పెంచింది. ఎన్ని సంవత్సరాలు ఈ ప్రేమకు దూరం అయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. ఒకటే బాధ, మాలిని కూడా ఉంటే నాకంటే ఎక్కువగా సంతోషపడేది అనుకున్నాడు. నాకు మాట ఇవ్వు యువి. చాలాసేపటి తర్వాత, ఏంటి నాన్న, నువ్వు పాత యువిలాగా ఉండాలి, అప్పుడే నేనైనా పైన మీ అమ్మాయినా సంతోషపడతాము. ప్రయత్నిస్తాను. ఒక్కసారిగా మార్పు రావాలంటే కష్టం, కొంచెం కొంచెంగా ప్రయత్నిస్తాను అని మాత్రం అనగలిగింది. ఇది చాలరా, నాతో చెస్ ఆడతావా? నానా, మీరింకా మర్చిపోలేదా? నీతో గడిపిన ప్రతి క్షణం నా మెదడులో నిక్షిప్తమై ఉంటుంది అని బోర్డు తీశాడు. చిన్నప్పుడు తాతగారితో ఆడేది. ప్రతి ఆటలో తనదే గెలుపు. ఆట ఆయన నేర్పించాడు. ఎందుకని అడిగితే, జీవితం కూడా ఈ చదరంగం లాంటిదే. ఎప్పుడు ముందడుగు వేయాలో, ఎక్కడ తగ్గాలో నేర్పుతుంది. ఇవి ఆటకే కాదు, జీవితానికి కూడా వర్తిస్తాయి అన్న మాటలను ఇప్పటికీ పాటిస్తుంది ప్రవల్లి. ఇన్ని సంవత్సరాలైనా తనలో మేధాశక్తి తగ్గలేదని యువి ఆట చూస్తుంటే అర్థమైంది శ్రీధర్కి. బిడ్డ చేతిలో ఓడిపోవటం కూడా ఆయనకి సంతోషంగా ఉంది. మెల్లిమెల్లిగా ప్రవల్లి మునుపటి యువిలా మారిపోయింది. శ్రీధర్ బాధ్యతలన్నీ తనకు అప్పగించాడు. తన మనసు పాత విషయాల వైపు వెళ్లకుండా చేశాడు. ఎంత బిజీ అయిందంటే లక్ష్తో మాట్లాడే టైం కూడా దొరకటం లేదు. అవనిక అయితే చిన్నప్పటి అవనిలాగా అయ్యింది. ప్రతి చిన్నదానికి యువి మీద ఆధారపడుతుంది. ఇటు ఇల్లు, కంపెనీ వ్యవహారాలు, దానికి తోడు అవని బాధ్యత ప్రవల్లిని క్షణం తీరిక లేకుండా చేశాయి. ఒకరోజు డెలిగేట్స్తో మీటింగ్ అయ్యాక యువిని కలిశాడు శ్రీధర్. ఏంటి నాన్న, మీరు ఆఫీస్కి వచ్చారేంటి? ముఖ్యమైన విషయమా? అవునరా, నీ భవిష్యత్తు గురించే. ఇప్పుడు నాకేమైంది? మీరంతా ఉండగా నేను ఎప్పుడూ ఉంటానని నమ్మకం లేదుగా. లక్ష్య గురించి. ఇప్పుడు తన గురించి దేనికి అడుగుతున్నారు? నాకు తన గురించి తెలీదు. ఎలాంటి వాడో ఏంటో మాట్లాడింది కూడా 2-3 సార్లే. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటి అని అడగకుండా, నా మీద నమ్మకం ఉంటే వీటి మీద సంతకాలు పెట్టు అన్నాడు. ఆయన ఇచ్చిన పేపర్స్ చూడబోతుంటే, నా మీద నమ్మకం లేదా యువి అని సూటిగా చూస్తూ అడిగాడు. అది కాదు నాన్న, నాకేం చెప్పొద్దు అని ఆజ్ఞాపించాడు. తండ్రి మీద నమ్మకంతో సంతకం చేసిచ్చింది. వాటిని తీసుకుని కుద్రా హౌస్కి వెళ్ళాడు శ్రీధర్. తొలిసారిగా తండ్రి రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది అవని. తన హడావుడి చూసి రోహిణి, జాగ్రత్తమ్మా, పరుగులు పెట్టుకో, ఈ సమయంలో మంచిది కాదు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళలే అని కసురుకుంది. అలాగే బామ్మ, నాన్న చూసిన సంతోషంలో ఏం తెలియటం లేదు అని ఉత్సాహంగా అంది. ఆయన చెప్పింది విని షాక్ అయ్యారు అందరూ. మీరు అలా చేయటం మాకు నచ్చలేదు అని రాజ్ రోహిణి వైపు చూశాడు. ఆమె కూడా ఆయన మాటను బలపరిచింది. నాన్న, అక్క విషయంలో మీరు ఇలా ఆలోచించడం తప్పు నాన్న. ఒకసారి అక్కను అడిగి చూడండి అంది అవని. యువి విషయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో అది నా ఇష్టం. చిన్నదాని అలాగే ఉండు, నాకు సలహాలు ఇచ్చేంత పెద్దదానివి కాలేదు అని కోపంగా చూసేసరికి ఆదర్శ్ చేయి పట్టుకుంది బాధగా. ఇట్స్ ఓకే, టెన్షన్ పడకో అని ధైర్యం చెప్పి భుజం మీద చేయి వేశాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నా నిర్ణయం ఇదే అని కరాకట్టిగా చెప్పాడు. వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా తన అభిప్రాయం నిర్ణయం చెప్పేశాడు. లక్ష్ చాలా ఇరిటేట్ అయ్యాడు. ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా వర్మ మెన్షన్కి బయలుదేరాడు. వారం నుండి ప్రవల్లి నుండి ఒక ఫోన్ కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏం జరిగిందో తెలియక అవన్నీ కాల్ చేస్తే, బావా అవన్నీ ఫోన్లో మాట్లాడుకునేవి కాదు, డైరెక్ట్గా ఇంటికి రా అంది. తన వాయిస్ ఏదో తేడాగా అనిపించింది ప్రవల్లికి. ఏమైంది? నాతో ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, ఏం జరిగింది? ఏం అర్థం కావట్లేదు అనుకుంటేనే కారు ఆగిన సౌండ్కి కళ్ళు తెరిచాడు. వర్మ మెన్షన్ చూసి ఆశ్చర్యపోయాడు. పెళ్లి కూతుర్లా ముస్తాబైంది. అవని పెళ్లి కంటే అందంగా డెకరేట్ చేయబడింది. లోపలికి అడుగు పెడితే ఎటు చూడు కోలాహలమే. పని వాళ్ళతో, ఈవెంట్ మేనేజర్లతో హడావుడిగా ఉంది. విచిత్రంగా చూస్తూ ప్రవల్లి కోసం ఇంట్లోకి వెళ్ళాడు. హాల్లోనే ఎదురుపడ్డాడు శ్రీధర్. అంకుల్, ఏంటిదంట? లక్ష్య, ఎప్పుడొచ్చావు? అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయా అని కుశల ప్రశ్నలు వేశాడు. ఇప్పుడే వచ్చాను, అక్కడ అన్నీ సెట్ అయ్యాయి. ప్రవల్లి లేదా అంకుల్? లేదు బాబు, దాయిమాతో కలిసి మా ఊరు వెళ్ళింది.
కులదేవత ఆశీర్వాదం కోసం. అలాగా, ఈ ఏర్పాట్లు దేనికోసం? యువి పెళ్లి కోసం. తాతగారు నీతో విషయం చెప్పలేదా అని మామూలుగా అడిగాడు. తెలీదండి అని సంతోషపడుతుంటే, కష్ట సమయంలో యువికి అండగా ఉన్నావు, ఇప్పుడు కూడా తన శ్రేయోభిలాష్లాగా తన దగ్గర ఉండాలి అని ఫోన్ రావడంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడో అర్థం కాక ఇంకేదో అడగబోతుంటే ఆదర్శ్ రావటం, బయటికి లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టడం క్షణాల్లో జరిగిపోయింది. ఫాస్ట్గా డ్రైవ్ చేసిన ఆదర్శ్ చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రెస్టేజ్ అయ్యాడు. అది తెలియాలంటే ఇంటికి వెళ్ళాలి, అప్పటిదాకా నన్ను గెలక్కు అని యమ సీరియస్గా చెప్పడంతో లక్ష్య ఆలోచనలో పడిపోయాడు. ఇంటికి వెళ్ళేదాకా ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఇంట్లోకి అడుగు పెడుతూనే రాజ్ లక్ష్మి మీద ఫైర్ అయ్యాడు. ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ఇంటికి రమ్మని చెప్తే మధ్యలో అక్కడికి ఎందుకు వెళ్ళావరా? ప్రవల్లి వారం నుండి మాట్లాడలేదు, ఒకసారి కలిసి వద్దామని నీళ్లు నమిలాడు. అవునులే, అన్నీ నీ ఇష్టానికే చెయ్యి, మా మాట అంటే విలువ లేకుండా పోయింది, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోరా అని సీరియస్ అయ్యాడు. ఏంటి తాత చాలా హార్డ్గా ఉన్నావు, ఇప్పుడు ఏమైందని అంత ఫైర్ అవుతున్నావు? బీపీ పెరుగుతుంది, కొంచెం కూల్ అవ్వు, నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని పక్కన కూర్చుంటే దూరం జరిగాడు రాజ్. ఆయన టెన్షన్ పడేలా చేస్తున్నావు, ఏం చేస్తా? ఈ వయసులో మాకు మీ గురించి బాధపడవలసి వచ్చింది. మా పెంపకంలో పెరిగిన పిల్లలు మమ్మల్ని మాట పడనివ్వరు అనుకోవటం మాది తప్పురా అని రోహిణి లక్ష పక్కన కూర్చుంది. ఏంటి ఇద్దరు నా మీద యుద్ధం ప్రకటించారు, నా పెళ్ళాన్ని చూడాలనుకోవటం తప్ప అని ఇద్దరు చేతులు పట్టుకొని అడిగాడు. ఇద్దరు చేతులు వదిలించుకుని, తప్పేరా, నీ భార్య దగ్గరకు నువ్వు వెళ్తే తప్పు కాదు, కానీ భార్య కాని మనిషి భార్య అనుకోవడం తప్పు. బామా అర్థమయ్యేలా చెప్పు అని విసుక్కున్నాడు. రాజ్ అవని వైపు చూశాడు. లోపలికి వెళ్ళి ఏవో కాగితాలు తెచ్చి లక్ష్మి చేతిలో పెట్టింది. నేను అడిగిందేంటి, మీరు చేస్తుందేంటి అని అసహనంగా పేపర్స్ విసిరికొట్టాడు. వాటిని తీసుకుని ముందు వీటిని చూడు, తర్వాత మాట్లాడు అని పేపర్స్ తీసి లక్ష్ చేతిలో పెట్టాడు ఆదర్శ్. ఏముంది దీంట్లో అని విసిగ్గా చూశాడు. వాటిని చూడగానే చలనం లేని బొమ్మలా అయ్యాడు. లక్ష్య ఎంతసేపటికి పలకపోయేసరికి రాజ్ రోహిణి ఇద్దరూ కదిపారు లక్ష్ని. తాతయ్య ఏంటిది, ప్రవల్లికి నాకు డైవర్స్ అయ్యాయా? అదెలా? నేను సైన్ చేయకుండా కోర్టుకు వెళ్లకుండా ఎలా? అదే శ్రీధర్ గారి మాయాజాలం. ప్రవల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడే సైన్ తీసుకున్నాడు. ప్రవల్లి ఆలోచనలో ఉన్న నువ్వు అవేంటో చూడకుండా సంతకం చేశావు. నీతో పని లేకుండా తన పలుకుబడితో డైవర్స్ వచ్చేలా చేశాడు. ఆయన చెప్తే ప్రవల్లి ఎలా సైన్ చేసింది? దానికి బుద్ధి లేదా, కళ్ళు లేవా? నీలాగే తన చేత సైన్ చేయించాడు. నేను ఒప్పుకోను. అవని మీ అక్కకు ఫోన్ చేయి. లాభం లేదు బావా, అక్క ఫోన్ నాన్న తీసుకున్నారు. నాతో కూడా మాట్లాడకం వారమైంది, ఇంటికి కూడా రానివ్వలేదు. అక్క పెళ్ళయ్యేదాకా ఇంట్లో కాలు పెట్టొద్దు అన్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అనే ఏడు మొహం పెట్టింది అవని. వింటుంది నిజమో అర్థం కాకో నిత్తేజంగా మారిపోయాడు లక్ష్. చెప్పింది విను, అంత దిగులు పడకరా అని రాజు ఓదార్పుగా భుజం మీద చేయి వేశాడు. ఇంకా వాడిని ఏడిపించాలు, నిజం చెప్పండి అని రోహిణి అంది. బామా నిజమేంటి దిగులుగానే అడిగాడు. బావా కాస్త నవ్వితే బాగుంటావేమో, పెళ్లి కొడుకు ఇలా ఉంటే ఫోటోలు బాగోవు రావు అని నవ్వుతూ అంది అవని. జోక్ చేసే టైం కాదు అవని అని సీరియస్ అయ్యాడు. జోక్ కాదు లక్ష్, తను నిజమే చెప్తుంది అని ఆదర్శ అవని భుజం మీద చెయ్యి వేసి చెప్పాడు. అంటే ఇదంతా నాటకమా? ఈ డైవర్స్ అవి కాదురా, డైవర్స్ నిజమే, పెళ్ళి నిజమే. తాతయ్య అర్థమయ్యేలా చెప్పండి కాస్త చిరాగ్గా. శ్రీధర్ వచ్చి డైవర్స్ పేపర్ చూపించేసరికి షాక్ అయ్యాం. ప్రవల్లి ఇలా చేస్తుందని అనుకోలేదని అంటే అసలు తనకు డైవర్స్ గురించి తెలియదన్నాడు. మరి ఇవేంటి అంటే మీ కారణాలు చెప్పలేను, కానీ ఇది తప్పనిసరి. అంతేకాదు మీరు అంగీకరిస్తే లక్ష్ యువికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అన్ని పద్ధతులతో నా చేతుల మీద జరిపించాలని కోరుకుంటున్నా అన్నాడు. కాదనడానికి నాకు ఏ కారణం కనిపించలేదు. సరే అన్న, రేపే పెళ్ళి అని శుభవార్త చెవిని వేశాడు. అప్పటిదాకా టెన్షన్ పడిన లక్ష ఆనందంలో మునిగి తేలాడు. తన ఫ్రెండ్స్ పెళ్ళికి పిలవమని చెప్పడంతో అందరికీ ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడు. కొంతమంది ఫోటోలు పంపించమని అడగడంతో అవనికను కాకాపట్టి ఫొటోస్ పంపించాడు. తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కుప్పలు తెప్పలుగా మెసేజ్లు వచ్చాయి. సడన్ సర్ప్రైజ్ అని కంగ్రాట్స్ చెప్తూ దాదాపుగా అన్ని మెసేజ్లు అలాగే ఉన్నాయి. ఒకటి మాత్రం విచిత్రంగా అనిపించడంతో కాల్ చేశాడు. ఏంట్రా అలా మెసేజ్ చేసావు? తన గురించి తెలియదు అనుకుంటావా? తనకి అబార్షన్ అయింది మా హాస్పిటల్లోనే. ఆ మాటకి నిటారుగా ఉన్నాడు, కాస్త వంగిపోయాడు. ఎలాగో తేరుకొని
పొరపాటు పడుతున్నావేమో అని మాత్రం అనగలిగాడు. లేదురా, కావాలంటే రికార్డులు చూపిస్తా అని ఖచ్చితంగా చెప్పేసరికి నిర్ఘాంతపోయాడు. ప్రవల్లి ప్రెగ్నెంట్, నాకు కూడా చెప్పకుండా అబార్షన్ చేయించుకుందా? ఎందుకు? అంత దూరం ఎందుకు వెళ్ళింది? నా మీద నమ్మకం లేకనా? కోపంతోనా? తను ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు అని. అటువంటిది కాదు, మరి అబార్షన్ ఎందుకు? అలాంటి ప్రశ్నతో లక్ష మనసు అతలాకుతలమైంది. ఇక్కడ కూర్చుని బాధపడే కంటే ప్రవల్లిని అడిగితే సరిపోతుందని మెన్షన్ వైపు దారితీశాడు. కారు ముందుకు దూసుకు వెళ్తుంటే మనసు వెనక్కి వెళ్ళింది. మాలిని చనిపోయే ముందు రోజు ప్రవల్లి తన గదిలోకి వచ్చి ఇంత ప్రేమ ఏంటనేసరికి తలెత్తి చూశాడు. హృదయ సామ్రాజ్యదేవి తన అంతరంగిక మందిరంలోనికి అడుగుపెట్టడం చూసి సంబరానికి గురయ్యి బిక్కౌగిల్లో బిగించేశాడు. లక్ష చర్యకు బిత్తరపోయి ప్రతిచర్యగా విడిపించుకోవాలని చూసింది. దూరం జరగవలసిన చేతులు మరింత బిగుసుకున్నాయి. సంశయంలో పడిపోయింది. లక్ష వదులు ప్లీజ్. వదిలేదే లేదు. నన్ను ఇరకాటంలో పెట్టుకో. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. ఏం మాట్లాడతావే? నిన్నే ప్రాణం అనుకుంటే ఇంకొక నా లైఫ్లోనికి తీసుకురావాలని ఎందుకు అనుకుంటున్నావో అని దోసిలిలో తీసుకుని ఆర్తిగా అడిగాడు తన మొహాన్ని. తన చూపులో ప్రేమ కనపడుతుంటే అర్థం చేసుకో. నన్ను నమ్మకుంటే నీ లైఫ్ నరకమే. ఎందుకు అనుకుంటున్నావే? నీకు విడమర్చి చెప్పలేను. నన్ను వదిలేయటానికి కాదు కట్టుకుంది. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అని తోసేసి డోర్ దగ్గరికి వెళ్ళేసరికి రిమోట్తో లాక్ చేశాడు. లక్ష్ ఓపెన్ చేయి అని సీరియస్ అయింది. కుదరదు అని ప్రవళికకి రిమోట్ దొరకకుండా పరుగులు పెట్టాడు. లక్షను పట్టుకునే ప్రాసెస్లో లక్ష మీద పడిపోయింది. రిమోట్ తీసుకొని లేవబోతుంటే రివర్స్ చేశాడు లక్ష్. అప్పుడే కానీ ప్రవల్లి తను చేసిన తప్పేంటో అర్థం కాలేదు. లేవడానికి ప్రయత్నించే కొద్దీ లక్ష్ పట్టు బిగించాడు. ప్రియసకి గుండె సవడి హెచ్చుతగ్గులు తన హృదయాన్ని స్పందిస్తుంటే అదురుతున్న పెదాలను బంధించేశాడు. అతని ప్రేమలో గాడుతున్న ప్రవల్లి మనసు వసంత్ తప్పే లక్షలో సగభాగం అయ్యింది. కొన్ని గంటల తర్వాత తెల్లులోనికి వచ్చి తన పరిస్థితిని చూసి అనవసరంగా ఆశలు కల్పించానా? చనిపోయే నేను ఇలా ఎలా దగ్గరయ్యానో అని లేవబోతుంటే లక్ష వదల్లేదు. నా బంధం నుండి విముక్తి లేదని ఇంకోసారి యుద్ధానికి సిద్ధమయ్యాడు. తక్కువ లేచి నేను ఇంటికి వెళ్ళాలి అని ఏ భావం లేకుండా చెప్పింది. ఇంత జరిగాక నిన్ను పంపిస్తానా? ఆ నరకంలోకి ఆ పని మాత్రం జరగదు. నిన్ను వెళ్ళనివ్వను అని శాసించాడు. నా మాట విను, వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నా పరిస్థితి నీకు తెలీదు, చెప్పినా అర్థం కాదు, మొండిగా బిహేవ్ చేయకు అని రిమోట్ ఓపెన్ చేసింది. వదిలి వెళ్ళిపోతున్నావా? తన గొంతులోని బాధతో కూడిన మార్ధవానికి కరిగిపోతూ 4 రోజుల్లో చనిపోతూ ఇప్పుడు తనకి హోప్స్ కలిగించడం మంచిది కాదని. అవును, నువ్వు డ్రాప్ చేస్తావా? నేను వెళ్ళమంటావా అని అసహనంగా అడిగింది. నచ్చ చెప్పాలని చూశాడు. మాట వినకపోయేసరికి చేసేది లేక లక్ష మెన్షన్ దగ్గర వదిలిపెట్టాడు. అప్పుడే కదా ప్రవల్లి మొహంలో కొత్త మార్పును తల్లి కాబట్టి గుర్తుపట్టింది మాలిని. ఆ తర్వాత మాలిని చనిపోవటం, ప్రవల్లి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, రికవరీ శ్రీధర్ గారు ప్రవల్లిని తీసుకువెళ్ళటం, తన లక్ష జర్మనీలో లాక్ అవ్వటం చకచకా జరిగిపోయాయి. లక్ష ఒకటి మాత్రం అర్థం కాలేదు. ప్రవల్లి అపార్షన్ దాకా ఎందుకు వెళ్ళింది అనుకుంటూ ఉండగానే మెన్షన్ రావటం, లక్ష లోపలికి వెళ్ళటం చకచకా జరిగిపోయాయి. లక్ష్యం చూసి ఆశ్చర్యపోయిన శ్రీధర్ మర్యాదలు చేయాలని చూస్తుంటే అవేమీ పట్టించుకోకుండా అంకుల్ ప్రవల్లి ఎక్కడా అని దిక్కులు చూస్తున్నాడు. తన రూమ్లో ఉంది అన్నాడో లేదో 2 మెట్లు ఒకేసారి ఎక్కుతూ వేగంగా ప్రవల్లి గదికి చేరాడు. లక్ష్యం చూసిన ఆనందంలో తనని చుట్టేసింది యువి. ఏదో అడగాలని వచ్చి ప్రవల్లి నవ్వుతున్న మొహంలో చూసి ఏం అడగలేకపోయాడు. తన మీద చూపిస్తున్న ప్రేమకు ఏం అడగాలో మర్చిపోయాడు. ప్రవల్లి ఎలా ఉండాలనుకున్నాడో అలా ఉండటంతో మనసు ఆనంద డోలికల్లో తేలియాడి పొదివి పట్టుకున్నాడు. లక్ష్ చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రోజు ఒకటి నా జీవితంలో ఉంటుందని వస్తుందని ఊహించలేదు. ఇదంతా నీ వల్లనే. నా ప్రపంచాన్ని మార్చేశావు. ఇదంతా నీ వల్లే సాధ్యమయ్యింది అని సంతోషంగా చెప్పుకుంటూ పోతుంది. అవి వింటూ ప్రెగ్నెన్సీ గురించి ఎలా అడగాలో అర్థం కాక యువి సంతోషాన్ని చెడగొట్టడం ఎందుకని మనసు పోరు పెడుతుంటే తట్టుకోలేక మెల్లగా దూరం జరిపి నేను వెళ్ళాక హాస్పిటల్లో జాయిన్ అయ్యావా అని భుజాలు పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు. నీకెలా తెలుసు? నువ్వు ఎక్కడున్నా నీ గురించి తెలుసుకున్నా. నిజమా కాదా? ఎందుకు అనుమానంగా అడిగాడు. తల్లి గురించి చెప్పి తన అప్సెట్ అయ్యి చేసిన నాట్యం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు నాన్న. నీకు తెలిస్తే బాధపడతావని చెప్పొద్దన్నారు. సారీ.
ప్రవల్లికి తెలియదన్నమాట. తను ప్రెగ్నెంట్గా ఉన్న విషయం శ్రీధర్ అంకుల్ ఎందుకు చేశారో కనుక్కోవాలి అని ఆవేశంగా పిడికిలి బిగించాడు. శ్రీధర్తో మాట్లాడాలని యువిని దూరం జరుపుతుంటే వదలకుండా గట్టిగా పట్టుకుని అప్పుడే వెళ్తావా అని నిరాశగా చూసింది ప్రవల్లి. వద్దా, ఇక్కడే ఉన్నా, ఆ తర్వాత ఏం జరిగినా నా బాధ్యత కాదు కొంటిగా చెప్పాడు. ఎందుకో అన్నాడో అర్థమే దూరం జరిగింది, వెళ్ళు అన్నట్టు. వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాలి. కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. ఇంకాసేపు ఉండమని అడుగుతున్న ప్రవల్లి మాట కాదనలేక పోయాడు. దాయిమా రావడంతో దూరం జరిగాడు. బాబు, మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు అంది. నేనే ఆయనతో మాట్లాడాలనుకుంటే ఆయనే పిలిచారు. ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకుంటూ లైబ్రరీలో కలిశాడు. నన్ను చంపేయాలి అన్నంత కోపం వస్తుందా అని అడిగాడు చిన్నగా. తెలిసి అడుగుతున్నారా? అంటే మీరు చేసింది తప్పని అనిపిస్తుంది కదా, ఎందుకు చేశారు? నీ బిడ్డ గురించి నీకు తెలియకముందే సమాధి చేసేందుకు నీకంటే నేనే ఎక్కువ క్షోభ అనుభవిస్తున్నా. నాకు తెలిసిందని ఈయనకు తెలిసిపోయిందా? ఎంత పొగరుగా చెప్తున్నాడో అనుకొని చేసిన తప్పని దాన్ని ఇంత హుందాగా చెప్పడం మీ వల్లే అవుతుంది. ఈ విషయం ప్రవల్లికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అప్పటిదాకా గుప్పు గుప్పుమని పొగ వదులుతున్న ఆయన ఒక్కసారిగా ఆగిపోయి, ఆ పని చేయకు లక్ష్, నన్ను ఈ జన్మలో క్షమించదు. కారణం ఏదైనా కానీ ప్రవళిక మాత్రం వినదు, ఒప్పుకోదు. ఎంతైనా కడుపు తీపి కదా గాబరాగా అన్నాడు. నిమిషం ముందు దాకా బింకరంగా ఉన్న మనిషి అంతలోనే పిల్లిలా మారిపోవటం విచిత్రంగా ఉంది లక్ష్కి. అదే సమయంలో ఆయన చేసింది గుర్తుకు వచ్చి కోపంగా ఉన్నాడు. లక్ష్య చూపుడు భరించలేక ఇలా చేయటానికి నేనెంత నలిగిపోయానో నీకు తెలీదు, నీకు చెప్పిన అర్థం కాదు. ఇదంతా ఎందుకు చేశానో నీకు తెలియాలి అంటూ ఇంతవరకు చూడని గదికి తీసుకుని వెళ్ళాడు. పాతకాలం నాటి ఫోటోలతో పాటు రాజేంద్రవర్మ కుటుంబంతో ఉన్న ఫోటో ఉండటంతో అలా చూస్తుండిపోయాడు లక్ష్. లక్ష్, ఇక్కడున్న ఫోటోలు మా పూర్వీకులవి. ఇందులోనే నీకు సమాధానం దొరుకుతుంది. బాగా గమనించు, 4 తరాల దాకా మా ఇంట్లో ఆడపిల్లలు పుట్టలేదు. ఫోటోలు పరీక్షగా చూశాడు. నిజమే, 4 తరాల ఫోటోల్లో ఆడపిల్లలు లేరు. దీనికి ప్రవళికకి ఏంటి సంబంధం అని అసహనంగా అడిగాడు. ఇందులోనే ఉంది అసలు రహస్యం అంతా. మొదటి సంతానం ఆడపిల్ల అయితే 25 ఏళ్లలోపు చనిపోయే శాపం మా వంశానికి ఉంది. ఆ విషయం మాకు తెలీదు, ఎందుకంటే 4 తరాల వరకు మా ఇంట్లో ఆడపిల్ల పుట్టలేదు. ఈ శాపం గురించి మా నాన్నకు తెలియకుండా పోయింది. ఈ విషయం కూడా ప్రవళికను వారసురాలుగా ప్రకటించే ముందు మా నాన్నగారు మా ఊరు వెళ్ళినప్పుడు తెలిసింది. ఆ ఊరు వెళ్ళి చాలా సంవత్సరాలు అవ్వటంతో అక్కడ పూజారికి మా ఇంట్లో ఆడపిల్ల పుట్టిందని తెలియలేదు. మా నాన్న మనవరాలు అని చెప్పేసరికి బిత్తరపోయి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆయన అవపాసన దశలో ఉండి కూడా మా వంశానికి ఉన్న శాపం గురించి చెప్పడంతో ప్రవళిక మీద పంచప్రాణాలు పెట్టుకున్న మా నాన్నగారు కుంగిపోయారు. పరిష్కారం లేదా అంటే తను చనిపోయిందనుకొని అనాథగా వదిలేయమని చెప్పాడు. మీ వంశంలో పుట్టిన ఆడపిల్లను సన్యాసిని చేసి ఆశ్రమంలో వదిలిపెట్టిన తర్వాత మీ ఇంట్లో 4 తరాల వరకు ఆడపిల్ల జన్మించలేదు. ఇంకో మార్గం లేదా? మాకు ఈ తాతగారు చెప్పిన మార్గం ఇదే. తరతరాలుగా మీ వంశానికి సేవ చేస్తున్నాము. ఈ సేవ విషయం మీ వంశీకులు చేరువేసే బాధ్యతను మాకు అప్పగించారు. మీ ఇంట్లో ఆడపిల్ల జననం ఆగిపోయినా మా వంశంలో ఈ విషయం ఒక తరం నుండి ఒక తరానికి చేరుతూనే ఉంది. కానీ మీ అబ్బాయికి ఆడపిల్ల పుట్టిన విషయం తెలియలేదు. తెలుసుంటే ఈ విషయం ఎప్పుడో చేరవేసేవాడిని అని చెప్పడంతో నాన్నగారు ఇంటికి వచ్చారు. ఈ విషయం మాకు చెప్పడంతో మేము కుదేలయ్యాం. అల్లారముద్దుగా పెంచుకున్న యువి అలా వదిలేయలేక తనని ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లడిల్లాం. ఆ బెంగతోటి నాన్నగారు చనిపోయారు. అదే సమయంలో యువి యాక్సిడెంట్ నుండి తప్పించుకుంది. తనని దూరం పంపలేక మేము తనని అనాథం చేసి మా కళ్ళ ముందే ఉంచుకున్నాం. అసలు తనకు మాకు ఏ సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తించాం. మాల్ని అయితే తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకుంది. యువి పడే బాధలు చూడలేక భారమంతా మాల్ని మీదే వేసి బుద్ధగయ్య వెళ్ళిపోయాను. యువితో కఠినంగా వ్యవహరించడానికి ఎంత నలిగిపోయిందో నేను ఊహించగలను. యువి కళ్ళ ముందు క్షేమంగా ఉండటంతో మాకు కొంతలో కొంత బాధ తగ్గింది. కానీ ఆ రోజు అవనిని కాపాడబోయి యువి తన ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో శాపం తన ప్రభావం చూపుతుందని అర్థమైంది. తన కళ్ళు తెరిచేదాకా మేం పచ్చి గంగ ముట్టుకోలేదు. శాప విమోచనం కోసం ఎంతమంది పండితుల్ని జ్యోతిష్యుల దగ్గరికి తిరిగామో మాకే తెలియదు. ఎక్కడా మాకు పరిష్కార మార్గం దొరకలేదు. ఒకరు మాత్రం పెళ్లి జరిగితే ఏమైనా ప్రయోజనం ఉంటుందని చెప్పడంతో నిన్ను బెదిరించి యువికి తాళి కట్టేలా చేసింది. కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే మీ పెళ్ళైన 4 రోజుల తర్వాత తను విషప్రయోగానికి గురైంది.
అది ఎవరు చేసిందే కాదు, యువీనే అవని ప్రేమని దూరం చేశానని విషయం తీసుకుంది. సమయానికి మాల్ని కాపాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేదో. అంతా సైలెంట్గా వింటున్న లక్ష్ ఈ విషయానికి ఉలిక్కి పట్టాడు. నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది అని అరిచాడు. ఈ విషయం నీకే కాదు, అవని కూడా తెలియలేదు. మాలినే ఒంటరిగా పోరాడింది. యువీ సంగతి నీకు తెలుసు, తనని ఏ విషయం బయటికి చెప్పదని. ఆ రోజు మాలిని ఫోన్ చేసిన విషయం చెప్పింది. తనకు మరణం దగ్గరలో ఉందని మాకు అర్థమైంది. తన మీద నిఘా పెట్టి మా ప్రయత్నాలు మేము చేశాం. తనకు 25 వయసు దగ్గర పడుతున్న కొద్దీ మా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పోరాడాము. సరిగ్గా అదే సమయంలో మాలినికి మా వంశీయులు దాచిన తాళపత్రాలు దొరికాయి. అందులో యువి ప్రాణాలు నిలబడాలంటే తనకు జన్మనిచ్చిన తల్లి, కడుపున పుట్టిన బిడ్డ ప్రాణత్యాగం చెయ్యాలని ఉంది. అది తెలిసి మాలని వాయు దిగ్బంధం చేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ విషయం ఎవరికీ తెలియదు, అందుకే హార్ట్అటాక్ అనుకున్నారు. అంకుల్ ఏమంటున్నారు? ఆంటీది సహజ మరణం కాదా? ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారా అని లక్ష్ ఆశ్చర్యపోయాడు. నమ్మక తప్పదు లక్ష్, ఎందుకంటే నా భార్య చనిపోయిన తర్వాత యువి కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. మర్చిపోయావా? సరిగ్గా తన పుట్టినరోజు నాడే తన కళ్ళు తెరిచింది. ఆ విషయం నీకు తెలీదు? నాకు తెలుసు. నేను ఇక్కడ కూడా ఎందుకున్నానంటే మీ మొదటి బిడ్డ సంతానం కోసమే, లేకపోతే మళ్ళీ బుద్ధిగయ్య వెళ్ళేవాడిని. నా అదృష్టం వల్ల అది కూడా నెరవేరింది. కానీ నువ్వు అడగచ్చు, నా బిడ్డ కోసం నీ బిడ్డని బలి తీసుకోవటం ఎంతవరకు న్యాయమని. నీకు తెలియకుండానే నీ బిడ్డ దూరం అయ్యిందని బాధపడుతున్నావే. మా ప్రాణం అనుకున్న మా బిడ్డ మా కళ్ళ ముందు చనిపోతుంటే తట్టుకోగలమా? ఆ బాధ భరించాలని లేకే తప్పని తెలిసినా తప్పనిసరిగా చేయవలసి వచ్చింది అని చెప్పి తన గుండె బరువు తీర్చుకున్నాడు శ్రీధర్. ఒక పక్క ఆయన చేసింది తప్పనిపిస్తున్నా, ఒక తండ్రిగా ఆయన చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. యువి కోసం కన్నతల్లి ప్రాణాలు తీసుకుంటే వాళ్ళకు తన మీదున్న ప్రేమ ఎటువంటిదో అర్థమైంది లక్ష్కి. తన బిడ్డ గురించి తెలిసిన తర్వాత ఏదో చెయ్యాలని ఆవేశంగా వచ్చి లక్ష్ వాళ్ళు చేసిన త్యాగం తెలిసిన మాటలు రాణి మోగవాడైపోయాడు. వీళ్ళని వెతుక్కుంటూ వచ్చిన యువిని చూసి అప్రయత్నంగా హత్తుకున్నాడు లక్ష్ అంతగా ఎమోషనల్ ఎందుకయ్యాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంటే శ్రీధర్ గారి పరిస్థితి చక్కదిద్దారు. అల్లుడి గారు కట్నం ఇవ్వమని అడిగితే నేను ఇవ్వనన్నాను, మీ పెళ్ళి జరగదని చెప్పా, అందుకే ఫీల్ అయ్యాడని చెప్పారు. లక్ష్ కట్నం అడిగావా అని చిరుకోపంగా అడిగింది యువి. అవును అడిగా. ఇవ్వనంటే ఏం చేయమంటావు? నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నువ్వు కూడా ఏంటి ప్రవల్లి, నేను ఏమడిగాను? ఒక 55 కిలోల బంగారం ఇవ్వమన్నాను, అది కూడా ఇవ్వనంటే ఎలా అని నవ్వేస్తూ చెప్పాడు లక్ష్. ప్రవల్లికి అర్థమే, బాగా ముదిరిపోయావు లక్ష్ అని తన నవ్వుతో జత కలిపింది. వాళ్ళని తృప్తిగా చూసుకున్నాడు శ్రీధర్. ఏంటి బావగారు పెళ్ళి కాకుండానే వచ్చేశారు? ఇలా అయితే మా అక్కను ఇచ్చేదే లేదు అని అవని ఆట పట్టించింది. అవనికి తోడుగా ఆదర్శ్ కూడా చేరాడు. అందరి నవ్వులతో అల్లరితో లక్ష్ యవనిక పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుని తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళింది యువి. నవ్వుతూ తనని దీవిస్తున్నట్టుగా అనిపించింది. తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. అమ్మ ఎక్కడికి వెళ్ళలేదురా, త్వరలోనే బుజ్జి పాపాయిగా మన ఇంటికి రాబోతుంది అని అవనికిను చూశాడు శ్రీధర్. అని అనింది అతి కష్టంగా. నీ కన్నీళ్ళు చూస్తే ఆంటీ బాధపడతారు అని లక్ష అనటంతో తన భుజం మీద తలవాల్చింది ఎంతో ప్రశాంతంగా. ఈ స్టోరీ కూడా అంతే ప్రశాంతంగా ముగిసిపోయింది. స్టోరీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ ఇదే టైంకి మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.